ఆనందాన్ని కలిగించినవి. ప్రాతకాలమే గురుని స్మరించుటకు పూజించుటకు సరైన సమయం. గురువుని పూజించడం వలన కలి హాని చేయలేదు. ఇది యథార్థం. సాయిబాబా మనకు కలుపుతూ అటు సద్గురు ప్రకాశమే కాక సద్గురు మన అజ్ఞానంద కారణాన్ని శాశ్వతంగా పారదోలగలడు. సద్గురు స్మరణ వలన భక్తుని కలుషిత వాంఛను నశించి మనస్సు పవిత్రమగను. సద్గురు సాయినాథుడు త్రిమూర్త కళను పూజనీయుడు. జీవన్ ఉద్ధరించడానికి సాయిబాబా అవతరించారు. బాబా ఓ సాయినాథ, నీ ధ్యాన సమాధి నుండి లేచి ద్వారకామయ్యకు రమ్ము. ప్రేమపూర్వకమైన నీ వాకుతోని ఇంకో దయాలక్ష్మి మాత్రమే ప్రసిద్ధ నీ చూపుతో మమ్మల్ని లాలించు, రక్షించు. ఆహా, ఏమి ఈ వింత! సాయిబాబా ఉత్తమమైన మనమెంతటి అదృష్టవంతరము. తొలి పిలువకి సమాధి నుండి లేచారు. జాగ్రత్తవసులకి వచ్చి మనమకి చూస్తున్నారు. ఆ అనుగ్రహ స్వరూపము ఆ దివ్యంగా మూర్తిని చూడడానికి నా రెండు కన్నులు చాలటం లేదు. ఈ చరాచర సృష్టి అంతా నేనే శక్తిని, ఆది పరాశక్తిని, ఆదిశక్తిని, జగన్మాతను అన్ని రూపాల్లో నేను ఉన్నాను అన్నారు శ్రీ సాయి మహారాజ్. పరమాత్మ ఇన్ని రూపాలుగా ఎందుకు కనిపిస్తున్నారు? తెల్లటి కాంతి ఒకటేగా, మరి 7 రంగుల ఇంద్రధనుస్సు కనబడుతుంది కదా. మన మనసు పరిపూర్ణ బ్రహ్మను అనేక రూపాలుగా చూస్తుంది. ఎలాగంటే వృక్షం ఒకటే, కానీ అది కాండము, ఆకులు, కొమ్ములు, పూలు, పండ్లు విడిగా ఇంటికి కనిపించిన అది చెట్టు అని మనం భావించేదే ఒకటే సుమ. నీలో ఉన్న శుద్ధ చైతన్యము నేనే అన్నారు సాయి మహారాజ్. సాయిబాబా పటం కానీ విగ్రహం కానీ హృదయంగా చూస్తే వారి నేత్రాల నుండి జాలువారే కరుణారసం మన హృదయంలో ప్రవేశించి సమాధి స్థితికి చేర్చి బ్రహ్మానందాన్ని అనుభవించేస్తుంది. అన్ని జీవులు ఏందో నన్ను దర్శించిన వారి ఆధ్యాత్మికమైన ప్రేమ వృద్ధి చెందుతుంది. నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారికి నా రూపాన్ని మనసులో నిలుపుకొని వారి కోరికలను తీరుస్తాను. భక్తిను పొచ్చిస్తాను, శాశ్వతమైన తృప్తిస్తాను, బొబందాల నుండి తప్పిస్తాను అన్నారు సాయిబాబా. ఇంకా బాబా అన్నారు, నేను ఎక్కడ ఉన్నానో, ఏమి చేయుచున్నానో నాకు తెలుసునని గ్రహించండి. నేను అందరి హృదయాలు పాలించేవాడిని, అందరి హృదయాల్లో నివసించేవాడిని. ఈ విషయంలో జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తంతా నిండి ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడను సూత్రం నేనే, ఇంద్రియ చాలకుడు నేనే, సృష్టి స్థితి లేఖకుడు నేనే, ఈ జగత్తంతా నా రూపమే, నేనే జగన్మాతను అన్నారు సాయి. దత్తావతులు ఇంకా ఇలాగ అన్నారు, నేనే సత్యము, నేనే నిత్యము, నేనే జీవము, నేనే జగతికి ఆధారం, నేనే అనంతమేమో, నేనే జగతికి మూలాధారము, సృష్టిని నేనే, స్థితిని నేనే, చతుర్వేద మన ఉపనిషత్తులు నేను చేసిన బోధలే, నేనే బ్రహ్మను, నేనే విష్ణువు, లేఖాకరణ మహేశ్వరుడు నేనే, అయమేవ బ్రహ్మ, అయమే విష్ణు, అయమే మహేశ్వర. ఒక ఉడిపి చూసిందారా? ఉడిపిలో కనకన కిండి అండి. మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఆ కిండిలోనే చూశారు కృష్ణుని. కనకన కిండి అక్కడ ఏమంటే ఈ కనకదాసులు అని, కనకదాసు అంటే ఇక్కడ ఏమంటారు తెలుసు కానీ గొర్రెలు మేపేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ ఏమంటారు గొర్రెలు మేపేవాళ్ళని? కురుబాసు. ఆ కురుబాసు వాళ్ళు. కురుబాసుతో కనకదాసు సాహిత్య దీంతో నంబర్ 1. వాళ్ళు ఏం చేశారు, ఈ వాళ్ళ గురుగారు వాళ్ళకి అరటి పండించి ఎవరు లేని చోట తినరా అన్నారు. ఊరు పోయారు, టాయిలెట్లో ఇంకా రూమ్లో అన్నీ తిని వచ్చేసారు. కనకదాసు వాపు తీసుకొని వచ్చి ఇచ్చారు గురుగారు. ఏమయ్యా నీవు అందరూ తిని వచ్చారు, నీవేమి అంటే, నేను ఎక్కడికి పోతున్నా కృష్ణుడు కనిపిస్తాడు అన్నాడు. కృష్ణుడు లేని చోటు ఎక్కడా లేదు, అన్నీ ఎక్కడ పోతే కూడా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు అన్నాడు. అప్పుడు సరే అని వానికి కనకదాసుకి గురుగారు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఏమైంది, ఈ బ్రాహ్మణులు అందరూ కూడా బ్రాహ్మణులు ఉడిపిలో ఈ దీనికి వస్తూ ఉంటారు. వీడు కృష్ణుడు అంటే చాలా ఇష్టమైనది. కృష్ణుడు చూడాలని ఈయన వస్తూ ఉంటాడు. దూరం పోని వీళ్ళు దూరం తరుమారు. తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఆ కృష్ణున విగ్రహం ఉండే వెనక వచ్చి కృష్ణ పైన పాట పాడతాడు. అప్పుడు ఆ విగ్రహం తిరిగి అంత కనిపించేట్లా గోడ పడిపోతుంది. దానికి ఇప్పుడు కూడా కనకన కిండి అంటారు. ఈరోజు కూడా మీరు కనకన కిండి అనేది చూడాలి. ఆమె వచ్చి వాళ్ళ పురోహితులంతా వచ్చి నమస్కారం చేస్తారు కనకదాసుని. అట్లా అది కనకన కిండి అని ఉంది. అంటే భక్తినే ముఖ్యం. భక్తి ఉంటే స్వామి కనిపిస్తారు. ఈ ఇప్పుడు ఏమి చెప్తాము మేము, ఇది ఎక్కడ లేదు, ఏ పర్టికులర్ పేరు లేదు. నాన్సీ స్విట్జర్లాండ్. శ్రీ సాయి మహారాజ్ సర్వాంతరేమి సర్వవ్యాపక దానికి నిదర్శనంగా స్విట్జర్లాండ్ దేశంలో మిస్ నాన్సీ విషయంలో జరిగిన యథార్థ సంఘటన 1997లో షిరిడి నుండి గుంటూరు వచ్చిన ఒక రాజయోగి మహారాజ్ ఈ గతకల్ని నాకు స్వయంగా ఈ సంఘటనను వివరించారు. నేను విన్నదాన్ని ఇప్పుడు మీ ముందు చూస్తున్నాను. ఇది షిరిడిలో 1990వ దశలో జరిగింది. ఈ అద్భుతమైన శైలిగా ఈ గ్రంథంలో మరెక్కడా లేదు. అది స్విట్జర్లాండ్ దేశము, జ్యూరిచ్ పట్టణము. మిస్ నాన్సీ అనే యువతి ఒక పెద్ద వ్యాపార సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్. ఆమె ఎప్పుడు భారతదేశం గురించి కానీ, షిరిడి పుణ్యక్షేత్రం గురించి కానీ, బాబా గురించి కానీ వినలేదు.
ఆ రోజు తన లంచ్ విరామం తదుపరి తన కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే బొమ్మను చూసి ఉలికపడింది. తలపాగా, గడ్డము, అభయాస్త, ప్రేమారాకులు వసించే వెన్నెల్లాంటి చూపు కొంచెంసేపటికి గేరుకొని తన సాగుదీవుని అడిగింది, ఈ బొమ్మ తన కంప్యూటర్కి ఎలా వచ్చిందని. ఎవరికి ఏమీ తెలియదు అన్నారు. అంటే మీరు కంప్యూటర్ ఆన్ చేస్తేనే బొమ్మ రావాలి, ఆన్ చేయలేదు, ఏమీ చేయలేదు, కంప్యూటర్లో వచ్చింది బొమ్మ. దానికి అందరిని అడుగుతుంది, మాకేం తెలియదు అంటారు. మీ నాన్సీకి ఆశ్చర్యంతో పాటు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఎక్కువైంది. బొమ్మ ప్రింట్అవుట్ చేసుకుని యూరిచ్ పట్టణంలో ఆఫీసు చుట్టూ తిరిగి సాగింది. సహజంగా దైవభక్తి గల నాన్సీ ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు నుండి ఏదో అనిర్చన ఆనందంతో ఉక్కిరిక్కిరి అవుతుంది. మాటమాటికి మెడలో ఉన్న శిలువను తీసి కళ్ళకి అద్దుకోసాగింది. భావోద్వేగంతో కళ్ళు చెమరుస్తా ఉంది. కొత్త అనుభూతి, ఆతృత, ఆనందం. తన అన్వేషణ చివరిసారిగా ఒక భారతీయుని కలుసుకుంది. అతను ఒక ట్రావెల్ ఏజెంట్. అతని ఆఫీసులో ఉన్న 2.5 అడుగుల సాయిబాబా చిత్రపటం చూసిన కుమార్ నాన్సీ ఆనందానికి అవదలేవు. అక్కడ సాయిబాబా గురించి, షిరిడి పుణ్యేశ్వరుని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని షిరిడికి ప్రయాణమైంది. షిరిడి చేరిన తదుపరి ప్రతిరోజు 4 ఆరతులకు వెళ్ళేది. కొన్ని గంటల పాటు సమాధి మందిరంలో గడిపేది. సాకార సత్వ స్వప్నం తనకు ఎదురుగా ఉన్న బాబాను చూసి భక్తి భావంతో పులకరించేది. ఆనందంతో కళ్ళు నీళ్లు నిండుకొనేవి. ద్వారకామాయలో కూర్చొని ఇంగ్లీష్ కాపీ సాయి సచిత్ర పారాయణ మొదలుపెట్టింది. ఆ రోజు గురువారము. పారాయణ చేస్తే ఎంతో అలసినట్టు అనిపించింది. రాత్రి 12 గంటలైంది. గురువారం పల్లకి సేవ తాలూకా కోలాహలం సిద్ధమడిగింది. జన సంచారం చాలా తగ్గింది. తన గురించి తన ఆలోచన పడింది. ఇది ఎక్కడి దేశము? స్వదేశాన్ని తాను వాళ్ళందరినీ వదిలి ఇంత దూరం ఎలా వచ్చాను అనుకుంది. ప్రయాణం పడిపోవడంలో, వాతావరణ మార్పులను ఏదో ఒక రకమైన మానసిక శారీరక బాధకు గురవుతున్నట్టు అనిపించింది. ఆలోచిస్తూ ఊళ్ళకి వెళ్ళింది. ఎవరి బాబా, ఎక్కడి షిరిడి, మరి ఎక్కడి స్విట్జర్లాండ్, తన కంప్యూటర్ సాయిబాబా ఎందుకు కనిపించారు? తను చలించి ఇంత దూరం రావడం ఏమిటి? తాను ఏమైపోతున్నాను? ప్రభో ఓ జీసస్, నన్ను ఎందుకలా పరీక్షిస్తున్నావు? తండ్రి, చిన్నతనం తల్లిదండ్రులు కోల్పోయాను. ఉన్న ఆస్తిని దాయాలు మోసం చేసి లాక్కున్నారు. కష్టార్జితములో జీవనం సాగిస్తున్న ఈ ప్రపంచంలో జీసస్ ప్రభు తప్ప మరెవరూ దిక్కలేదనుకుంటున్న తనకు ఈ షిరిడి సాయిబాబా ఎందుకు కనిపించి ఇంత దూరం ఎందుకు ఈడ్చుకొచ్చాడు? అసలు ఈ బాబా ఎవరు? తన జీవితంలో ఎందుకు ప్రవేశించారు? తనకేమి అర్థం కావడం లేదో. తనమైపోతున్నది. తన గమ్యం ఏమిటి? నన్ను ఆదుకొని కాపాడు జీసస్ ప్రభు ఏమయ్యాడు? ఓ గాడ్, ఓ గాడ్, తనకెందుకు ఈ స్థితి, ఈ పరీక్ష అంటూ వల్ల ఏడుస్తా ముందుకు వాలిపోయింది. తన కష్టం ఒక్కొక్కటి తలంపుకు వచ్చి ఆ లేత గుండా చెరువైంది. దుఃఖం కట్టెలు తెంచుకొని కన్నీటి కాలులైనవి. ఆమెను ఓదార్చారు కరువయ్యారు. ద్వారకామాయిలో ఆమెకు ఎదురుగా బాబా పట్ల మాత్రమే ఉన్నది. ఉన్నట్టుండే పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి తన ఎదురుగా ఉన్న సాయిబాబా ఫోటో ఊగించినప్పుడు మిస్ నాన్సీ కళ్ళు తెరిచి ఆ పట్టముగా చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ పట్టంలో కనిపించింది సాయిబాబా కాదు, సిలువ వేయబడిన జీసస్. కపటమని పటమ నుండి రక్తము చుక్కలు పుట్టున్న శబ్దము. ఇది కళ, నిజమా లేక తన భ్రమ? ఒక ముద్రగా లేచి ఆ పటమ దగ్గరికి పరిగెత్తికెళ్ళి గట్టిగా అత్తుకున్నది. ప్రభు, ప్రభు, నా జీసస్, నీవే నా తండ్రి. నేను ఎంత గుడ్డివాడను, నీవు ఇక్కడే నా వంటే ఉన్నావా తండ్రి? నేను కనుగొనలేని అందులోనే అయ్యాను అంటూ భావనమంది. ప్రభు దర్శనమైనందుకు అమితానందం పొందింది. ఆత్మసాక్షాత్కారమైంది. ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మసాక్షాత్కారం అంటే ఇప్పుడు జీసస్ కనిపించారు, ఆత్మసాక్షాత్కారం అయింది అంటారు. ఎట్లా అది? ఎట్లా అది ఆలోచిస్తాను సార్, మీరు చెప్తే ఆత్మసాక్షాత్కారం అయింది. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమి? మందు స్వస్వరూప దర్శనం అంటాం. మీ స్వరూపం మీకు దర్శనం. మీరు ఇప్పుడు నన్నెట్లు చూస్తున్నారు, అంటే మీరు మిమ్మల్ని చూస్తున్నారు, మీరు కనిపించాలి. అది ఆత్మసాక్షాత్కారం అంట. అది ఆత్మసాక్షాత్కారం చాలా కష్టమయ్యేది. అది చాలా సాధన చేస్తే అది ఆత్మానుభూతి అనేది అందరికీ అవుతుంది. ఆత్మానుభూతి అనేది అందరికీ అవుతుంది. అది మీకు బుధవారం పోతుంది. ఇక్కడే ఆత్మానుభూతి, అది అనుభూతి. బాబా 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 అంటూ ఉంటారు. ఇక్కడేమి జీసస్ జీసస్ అంటూ ఉంటాయి అమ్మాయి. అది తెలుసుకోండి. వాళ్ళకి ఎవరు కనిపిస్తే ఆత్మ సంతోషపడుతుంది? జీసస్ కనిపిస్తానే. మా అశురాపేట మా బాబా గుడిలో ఉన్నప్పుడు ఒక కరెక్ట్ గురువారం 12 గంటలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా స్కూటర్లో వచ్చి భార్యని అక్కడ దింపి వెళ్ళిపోతాం. భర్త ఒకరోజు అడిగాను, ఏమ్మా ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు లోపల రావచ్చు కదా, అదేం వాళ్ళు అట్లా వెళ్ళిపోయి ఒకరే వచ్చారంటే వాళ్ళు క్రిస్టియన్ గురు గారు రారు లోపలికి,
నేను హిందూ, మేము లవ్ మ్యారేజ్ అంటాను. నేనే రెండో గురువారం ఆ గురువారం చెప్పిన నేనే వాళ్ళు వచ్చే టైం కనుక అక్కడే పోయి రాండి తిరుగుతున్నాను. లేదు గురు మీరు రాండి చెప్తాను, 2 నిమిషాలు. నేను టీచరే, నేను రిటైర్డ్ టీచరే, మీరు ఇప్పుడు చేస్తా ఉన్నా, నేను అయిపోయింది అంతే డిఫరెన్స్. ఇంకా గుడి గిడి అవన్నీ మర్చిపోంటా. నేను టీచర్గా పనిచేశాను కదా, దీన్ని చూసుకొని రాండి అని వచ్చాను. వస్తే ఏం చెప్పలేదు నాకు, ఈ పుస్తకం ఇచ్చి చదువు ఈ గట్టడా చదువు చదువు పెట్టి ఏ కంటిన్యూ 3 సంవత్సరాలు నా జొత్తనే వచ్చాడు. గురువారం వస్తాను ఇద్దరు భార్య పది అంతే. అప్పుడు వానికి అర్థమైంది జీసస్ అంటేను, అల్లా అంటేను, శివ అంటే పాటలు కూడా వస్తుంది కదా, మీరు పాటలు కూడా ఉంది కదమ్మా, జీసస్ అంత అంత ఒకటే. ఇప్పుడు దేవుడు 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 అంటే ఫస్ట్ డే చెప్పారు స్వామి. ఎక్కడున్నాడు దేవుడు? ఇప్పుడు ఎక్కడెక్కడ పోతా ఉన్నాను, అమర్నాథ్, కేదార్నాథ్, ఏం బాగా మీలో దేవుడు ఉన్నాడు అంటారు, అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అది కూడా కావాలి కదా, ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలమ్మా? ఏమో మా మామని అడుగు, మా మామ పోయింది, నేను పోలేదు అంటావా? ఎందుకు వెళ్ళాలి చెప్పండి సార్. ఏం సార్ మీరు పోయిన వచ్చిన కూడా చెప్పుకుంటే ఎట్లా? ఏమని దేవుని పేరు చెప్పి విహారయాత్రకి వెళ్ళేది. దేవుని పేరు చెప్పి ఆడ దాకా పోయి విహారయాత్ర చేస్తాం. ఏమో ఒకటి చెప్పాడు కదా, మనసులో ఉంటే చెప్పారు. అట్లా దాచుకుని పోకుంటే ఎట్లా చెప్పాలి. ఏమమ్మా ఎందుకు పోతాను తీర్థయాత్రకి? మీ తీర్థయాత్ర పోయే వాళ్ళకి అందరూ బుద్ధి లేదు కదా. కాసేపు దాకా రాదా? ఎందుకు తీర్థయాత్రకి వెళ్ళాలి? లక్ష్మీ ఇక్కడ తెలుసుకున్న ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, లేట్స్ కాదు, సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. మణి తీర్థయాత్రకి ఎందుకు పోయి వచ్చారు చెప్పండి మీరు పోయిన వాళ్ళు. నీవు చెప్పింది సరే, ఏం చెప్తుంది వాళ్ళు అంతేనా? అంతేనా? మణి చెప్పింది ఓకే అంటే అయిపోయింది. ఓకేనా? ఎందుకు చేశారు బాబు? చెప్పండి మీరు రెడీగా. ఎన్నిసార్లు చెప్పాను నేను తీర్థయాత్ర ఎందుకు వస్తాను కూడా అడిగాను. ఇప్పుడు వస్తాను కదమ్మా, నేను ఊరిని పిలువను, గ్రూప్లో పెడతాను, వాళ్ళందరూ రాపించుకుంటారు. ఎందుకు వచ్చారు కూడా అడిగాను. ఎందుకు వచ్చారు మీరు తీర్థయాత్రకి? ఒక అమ్మ చెన్నారెడ్డి గారు కూతురు బలగాలు చెప్పింది, గురుగారు వారం పూర్తి అంటుతోమేది లేదు, వంట చేసేది లేదు. చెన్నారెడ్డి గారి కూతురు రావట్లే, అంటుతోమేది లేదు, వారం ఆయుష్గా ఉంటుంది, వంట చేసేది లేదు, పిల్లలు చూసేది లేదు, ఇక్కడ ఆగి ఉంటుంది గురుగారు అని వచ్చామన్నారు. తీర్థయాత్రకి ఎందుకు పోవాలంటే ఇప్పుడు అక్కడ వశిష్ఠ మామని స్థాపించిన శివలింగం ఉంది. అట్లే కేదార్నాథ్లో శంకరాచార్య, అది శంకరాచార్య ఉండేది. అట్లా ప్రతి క్షేత్రంలో ఒక శక్తి ఉంటుంది. ప్రతి క్షేత్రం ఏ క్షేత్రంలో పోండి, పరమనేరులో బాబా గుడిలో కూడా శక్తి ఉంటుంది. అట్లే అన్ని గుళ్ళు ఏ గుడికి పోతే కూడా అక్కడ ఏం చేసిస్తారు, ప్రతిష్ఠ చేసినప్పుడు ఇది పెడతారు దాంట్లో రేకులు. అట్లే వెనక్కి కూడా ఇప్పుడు ఇల్లుంట్లో కొంత ఉంది చూడండి, నేను చూడలేదు అమ్మవారు అట్లా ఉంటుంది. అది పెట్టినప్పుడు అక్కడ ఆకర్షణ అంత వస్తుంది. అక్కడ ధ్యానం చేసుకుంటే కానీ లేదు ఆ క్షేత్రంలో మీరు తిరిగితే కానీ మీలో ఉండే పాపాలు, అమ్మాయి చెప్పిన పాపాలు పోయేదే కాక అది పుణ్యం కూడా వస్తుంది. పుణ్యం కూడా వస్తుంది. ఆ క్షేత్రంలో ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు కాశీలో ఉండే శక్తి మా పల్లెలో లేదు, పల్లెలో ఉండే శక్తి మా ఊర్లో ఉండదు. ఎక్కడెక్కడ ఆ భగవంతుడు కడతాడు కడతాడు కాదు కుర్తాడు కుర్తాడు అగస్త్య మహాముని స్థాపించింది. అగస్త్య ముని ఇది కూడా ఉంది అక్కడ. అదే చిదంబరం పోతారు, అక్కడ చిదంబర రహస్యం అంటాం. అదేమది చిదంబర లింగం, ఆకాశలింగం. అది
అట్లే అరుణాచలం వెళ్తారు, అగ్నిలింగం అది. అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఆ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో పోయి మీరు అదే ఈ చెప్పినట్టు విహారయాత్ర కాకుండా ఏమి అక్కడ క్షేత్రం గురించి తెలుసుకొని అక్కడ ఒక 10 నిమిషాలు మీరు ధ్యానం చేసుకొని అక్కడ ఒక రోజు నిద్ర చేసి వస్తే అప్పుడు ఆ ఫలితం మీకు వస్తుంది. విహారయాత్ర చెప్పిన విహారయాత్ర. హృదయము తేలిక పడింది. చాలాసేపు కళ్ళు మూసుకొని పటాన్ని కత్తుకొని పోయింది. కొంచెంసేపు తర్వాత తేరుకొని మరలా పటం వైపు చూసింది. సాయిబాబా నవ్వుతా పక్కలింది. అంతా నేనే, అందరూ నేనే అన్నట్టుగా అనిపించింది. నిప్పుల కొలవల బిడ్డ పసిబిడ్డను కాపాడిన సాయి. ఒకరోజు ఉదయం ద్వారకామాయిలో శ్రీ సాయి మాల దుని ముందు కూర్చొని దునిలో కట్టెలు వేస్తున్నారు. బాలశిప్ప ఇంకా ఇతర భక్తులు కూడా దుని చుట్టూ కూర్చున్నారు. ఉన్నట్టుండే సాయి మండే దునిలో 2 చేతులు పెట్టారు. అయ్యో బాబా, చేతులు దునిలో పెట్టారేమిటి, ఎంత ప్రమాదము అంటూ వాళ్ళు బాబా చేతులు బయట లాగారు. బాబా చేతులు కాలినవి. ఎంత పని చేశారు మీరు అన్నారు వాళ్ళు. నా చేతులు కాలితే కానలే, అక్కడ నిప్పుల పట్ట బిడ్డ రక్షించబడ్డాడు అన్నారు బాబా. అంతకన్నా ఇంకా ఎక్కువ ఏమి మాట్లాడలేదు సాయి. ఆ మాటల అర్థం ఏమిటో వారికి అందుకు పెట్టలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక స్త్రీ పసిపిల్లవాడిని చెంకలేసుకుని మసీదుకి వచ్చి సాయి కాలం మీద పడి నా బిడ్డను రక్షించవద్దని అంటూ కృతజ్ఞతాభావంగా నమస్కరించింది. ఆమె చెప్పిన రోజుల ప్రకారం ఆమెది షిరిడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉండే గ్రామం. భర్తది కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ అంటారు. గొడవళ్ళు, గొడ్డళ్ళు, చాకలు కుదురు పెట్టడం వగైరా పనులు. ఆ పనులు చేయడానికి నిప్పులు కొలమి అవసరం. ఆ రోజు ఆమె భర్త అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు. ఒళ్ళో బిడ్డను ఉంచుకొని ఆమె కొలమి తిట్టి వదులుతా ఉంది. ఇంతలో ఆమె భర్తకు దగ్గుతని వచ్చి తొందరగా మంచి నీళ్ళమని అడిగాడు. దగ్గుతా భర్త ఊపిరి అవుతుంటే ఆమె అదాటుగా దిగిన లేచింది. ఒళ్ళో ఉన్న బిడ్డ సంగతి కూడా మంచి. ఆ పిల్లవాడు కాస్త కనకనమండే నిప్పులో కొలమినబడ్డాడు. అమ్మో నా బిడ్డ, సాయిబాబా రక్షించు తండ్రి, నీవే కాపాడాలి అంటూ ఎలుగెత్తి కేకలు పెట్టింది. ఆమె కేకలు షెడ్యూల్లో దుని వద్ద ఉన్న సాయి మహారాజ్కు వినబడ్డవి. 4 మైళ్ళ దూరం కూడా చేతులు 2 దునిలో పెట్టి బిడ్డను రక్షించారు బాబా. ఎక్కడో 2 మైళ్ళ దూరాన్ని పిల్లవాడు నిప్పులో పెడితే షెడ్యూల్లో కూర్చొని ఇక్కడ దునిలో చేయి పెట్టి ఆ పిల్లవాడు రక్షించడం అనేది సామాన్యమైన విషయం కాదు. గోవర్ధనగిరిని తన చిక్కిన వేలితో పైకెత్తి గోకలు రక్షించిన గోపాలకృష్ణ కాక ఇంకెవడు ఈ సాయేశ్వరుడు? పాలసముద్రం మదనంలో ఉద్భవించిన కాలకూడ విషయాన్ని తన కంట్లో నింపుకున్న గల్లకంఠుడు కాదా ఈ సాయేశ్వరుడు? కాకపోతే ఇంతటి మాత్రమే సరే ఇంటికి వచ్చి సత్యపడుతుంది. సందేహం లేదు, సాయి మహారాజ్ సాక్షాత్ భగవంతుడే, సర్వాంతరే అని. ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే ఎక్కడ అంటే ఈ జగత్తంతా అన్ని ఉన్నాడు సాయి మహారాజ్. కాలిన చంద్రులకు వైద్యం చేయడానికి బొమ్మాయింటి వైద్యులు పిలిపించాలని మన భక్తులు కొన్ని సాయి తిరస్కరించారు. అయితే ప్రతిరోజు ఉదయం భాగవతి స్థితి అనే భక్తులు నెయ్యి రాసి బాబా చేతులు తోమేవాడు. నిజంగా అతను అలా చేయవలసిన అవసరం లేదు, కానీ భాగవతికి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించడం కోసమే అతనితో సేవ చేయించుకున్నారు బాబా. అప్పుడు శైలి కాస్తే ఇప్పుడు వైద్యం చేయాలంటే ఒప్పుకోలేదు స్వామి. ఎక్కడ పోయారని చూస్తా ఉన్నా. ఇప్పుడు స్వామి సమాధి స్థితికి వెళ్తారు. ఏమి కారణం అంటే ఉబ్బసం వచ్చింది. ఆ ఉబ్బసం అనేది బయటపడే దానికోసము సమాధికి వెళ్తాను అంటారు. బాబా 72 గంటల ముందు పోయి వాపసు వస్తారు. మా గురుగారు నన్ను పిలుచుకొని ఆ మాట అన్నారు. అంటే నేను ఉండేవరకు ఎవరికి ఏమి చెప్పొద్దు, నేను పోయిన మటుకు ఎవరికి ఏమని చెప్తున్నాను. 2001లో నేను తొలగిముడి వచ్చాను. మా గురుగారు వెంకటేశ్వర స్వామి, వాళ్ళ శిష్యుడు గురుగారు, వాళ్ళ శిష్యుడు, మేము నలుగురు అందములు. ఇద్దరు ఆడపిల్లలు. మా నాన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్, బెంగళూరు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. 84లో కామన్, 85లో ఇందిరాగాంధీ కామన్. అప్పుడు వాళ్ళు మా చెల్లెలు పెళ్ళి వాళ్ళు మా నాన్న చేయలేదు. సరే ఆమె మేమే చేసాము, మా చెల్లెలు పెళ్లి చేశాము. అది అయిన 2 సంవత్సరాలకి మా పెద్ద నంజప్ప అని, మీరు బెంగళూరు పరిచయం ఉంటే మీకు మల్లేశ్వరం ఇక్కడ SSLC ఎగ్జామినేషన్ బోర్డు ఉంది, దాంట్లో
వాళ్ళు చెప్తారు అందరూ గవర్నమెంట్ జాబే, మాలో ఉండేవాడు, మా ఇంట్లో ఉండేవాడు గవర్నమెంట్ జాబే. రెండో అన్న మాత్రము వ్యవసాయం, 40 ఎకరాల నుండి 40 ఎకరాల వ్యవసాయం, కాడుగుడి వెయిట్పేట రైల్వే స్టేషన్ కాడుగుడి. ఒకరోజు పైన 3వ స్టెప్ అది ఎక్కుతా ఉంటారు. స్టెప్ ఎక్కే బట్టి అవుట్, అక్కడ మెట్ల పైనే డాక్టర్ వచ్చి చూసి అయిపోయింది. సెకండ్లోనే సరే వాళ్ళ కూతురు కూడా వాళ్ళు పెళ్లి చేయలేదు. 2 కొడుకులు ఒక కూతురు, ఒకడు తహసీల్దార్ ఇబ్బంది వాళ్ళ కూతురు, మా అన్న కొడుకు. అదైన 2 సంవత్సరాలు, అందరికీ మాకు 2 సంవత్సరాలు గ్యాప్. అదైన 2 సంవత్సరాలకి మా ఊర్లో మొదలు మాకు తెలిసినట్టే, మేము చిన్నప్పుడు ఈ ఊరికి వస్తే కూడా ఏమైనా భోజనం కావాలంటే షాన్భోగుల ఇంటికి వెళ్ళాను. షాన్భోగులు అంటారు మాకు, ఇక్కడ కందికర్ అంటారు, మీరు షాన్భోగులు అంటారు. అక్కడ పంపిస్తామండి. కొత్తగా హోటల్ స్టార్ట్ అయింది. గురుగారు స్వామి వచ్చారు కాఫీ ఇమ్మన్నారు. కాఫీ ఇచ్చారు, ఒకే గుడ్డు తాగారు, అక్కడే అవుతుంది. అప్పుడు మేము జాతకాలు మేమే చూస్తాము, 32 విలేజ్ల పురోహితులు జాతకాలు మేమే చూస్తాము. అప్పుడు వాళ్ళిద్దరు జాతకాలు తీసుకుని మేము పరిగెత్తాం. త్యాగరాజు ఊరు ఉన్నారు, వాళ్ళ పండితులు, వాళ్ళ దగ్గర వెళ్తాను. యాక్చువల్లీ ఈ ఊరికన్నా కానీ ఈ ఊరి జాతకం, ఈవెన్ సాయిబాబా జాతకం కూడా తీసుకున్నప్పుడు మీరు మరణం రావాలంటే రావుకేతుల అంతర్దశలో లేదా రావుకేతు దశలో ఉండాలి. దాన్ని చూసి మేము ఇంత వయసుని చెప్తాం. అయితే ఇది జరిగింది, ఇక్కడ లేదు, మరణము అనేది లేదు, జరిగింది. ఇది ఎట్టి జరిగింది, ఏమిది, ఏం కాదు, సరే ఏం చెప్తారు దానికి. నాది టైం వచ్చింది కరెక్ట్ 2 సంవత్సరాలు 51 అవుతే మా ఇంట్లో ఒక రౌట్ 51 అయిందంటే 51కి నాకు 7/4/1951 ఈ దీనికి వచ్చేప్పటికే 2001 నవంబర్లో, ఏప్రిల్ నాది, నవంబర్ వచ్చింది. నవంబర్లో ఏం చేశారంటే, మీకు బాగా తెలుసు అన్ని కర్ణాటకలో ఎక్కడ పోతే కూడా వెల్కమ్ టు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ రామయ్య అని వస్తుంది. అన్నితాలో ఉంది, 4 దిక్కులో కూడా, కర్ణాటక 4 దిక్కులో కూడా వాళ్ళు మెడికల్ కాలేజ్ అనుకోండి. ఎంఎస్ రామ మెడికల్ కాలేజ్. అపోలో హాస్పిటల్ చూడండి, దీని మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, అక్కడ అపోలో హాస్పిటల్ ఈ మీ చిత్తూరు ఆదికేశ్వర నాయుడు అండి. ఆదికేశ్వర నాయుడు తీసుకుంటే మా నాన్నే డాక్యుమెంట్ రైట్ దానికి. ఇస్కాన్ కూడా, ఇస్కాన్ వాడికి ఇప్పించిన ప్రభుత్వాలు ఉన్నారు, ప్రభుపాదులు. అప్పుడు అన్ని రికార్డ్స్ కూడా మా నాన్నే వాళ్ళకి ఇప్పించారు. రిప్రజెంటేటివ్ ఉంటుంది కదా, వాళ్ళని చూసి రాజకీయంగా చేసి ఇచ్చారు. ఆ ప్రభుత్వాలు అక్కడే కాలమయ్యారు. వాళ్ళు ఇచ్చిన కార్డు కూడా ఇప్పుడు ఉంది, ఎక్కడ పోతే కూడా మేము ఫ్రీనే మాకు ఇస్కాన్. అది కూడా ఈ సో ఫ్యాక్టరీ పక్కన చూడండి, ఇస్కాన్ గుడ్ పైన ఉంది ఇస్కాన్, చాలా బాగుంది. బెంగళూరుది ఇస్కాన్ 8 క్లాస్ ఉంది. సో ఫ్యాక్టరీ పక్క సో ఫ్యాక్టరీ ఉంది. కాదు విజయనగరం కాదు, యశ్వంతపూర్ డౌన్ దిగితే మైసూర్ సో ఫ్యాక్టరీ పక్కే అక్కడే. ఈవెన్ ప్రభుపాదులు కూడా అక్కడే కాలమయ్యారు, వాళ్ళు కూడా ఉంది. అప్పుడేమైంది, ఈ ఎంఎస్ రామయ్యకి వాళ్ళ కొడుకులకి 2-3 ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన మా నాన్నే. వాళ్ళు గెలిచారు. సీతారామని, జయరామని, జయరామని, వాళ్ళంతా రామని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా 7-8 మీ ఎన్టీ రామారావు ఉన్నట్టు వాళ్ళకి 5-6 మంది కొడుకులు. ఒక రోజు మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మేము గారే రామయ్య, యాక్చువల్లీ వాళ్ళు గారే రామయ్య, గారే పని చేసుకొని కోర్టులకి పరిగెత్తారు అనమాట. వాళ్ళు ఒకరోజు మాట్లాడతా, మాకు ఈ స్థితికి వచ్చేదానికి కారణముగా బ్రాహ్మణులు శ్రీనివాసమూర్తి అని వాళ్ళు కామెంట్, మా ఇంట్లో 10 ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళని ఇచ్చే ఈ స్థితికి వచ్చేదానికి కూడా కారణం వాళ్ళే అన్నారు. వాళ్ళు ఇంకా ఇది జరుగుతా ఉంది అన్నారు. నీకు బుద్ధి ఉందా అన్నాడు ఆదికేశ్వర నాయుడు. అదేమది ఎట్లా అంటే, గురువే సోమస్తారు కదా, కైవారం నారాయణప్ప గారిని గుడి ఉంది, ఆ గుడి కట్టింది వీళ్ళే. ఆ కైవారానికి ఈ గురువే సోమస్తారు. మదనపల్లి, చింతామణి, కైవారం అంతా తెలుగులో ఉండాలి. ఆ కైవారం నారాయణపురికి దగ్గరికి మా గురుగారు ఇప్పుడు ఏమి గురువే సోమస్తారు, వాళ్ళు అక్కడికి వస్తూ ఉన్నారు. ఈ గుడికే వస్తారు, వాళ్ళ అవధూతులు వాళ్ళు చెప్పింది ఏమవుతుంది, వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు పోతున్నారు. అయ్యో నాకు గుర్తి రాలేదు ఇప్పటికి, ఈ టైం బాగున్నట్టుంది రామూర్తిది అని ఆవిడ ఫోన్ చేసి అందరూ 16 రోజు వచ్చారని వాళ్ళు వచ్చినారు. ఆవిడ ఈయన మాట్లాడుకున్నప్పుడే గురవసం అంటున్నారు. కేవలం వచ్చినారు, వారు ఉంటారు అని పంపించారు. 2-3 కార్లు పంపించారు. మేము మా ఇంట్లో ఉండేవాళ్ళు, మా అమ్మ అందరూ వెళ్ళారు.
అప్పుడు తెలుగు రాదు నాకు 2001లో తెలుగు కూడా రాదు సరిగా, అంటే అర్థమవుతుంది కానీ మాట్లాడక రాదు. సరే పోయాము చూసాము. వాళ్ళు ఏమంటే ఈ పంజ ఊరికే ముడి కూడా వేయరు, పంజ అడ్డు పెట్టుకుంటా ఉంటుంది మా గురుగారు దిగంబర్లు పెట్టుకుంటారు. చూసాము. చూస్తే నన్ను ఒక 2 నిమిషాలు చూసి బలగుండు వచ్చేయండి, ఏం మాట్లాడదు బలగుండు వచ్చేయండి. వాళ్ళు చెప్పింది కూడా మాకు అర్థం కాలేదు. అప్పుడు రామయ్య చెప్పాడు, అయ్యా బలగుండి వచ్చేయమంటా ఉంటారు అని. మా అమ్మ ఏడు చూసేది, బలగుండి ఎక్కడుందో ఏమో. అమ్మ ఎందుకు ఏడుస్తావు, భర్త పోయాడు, పెద్ద కొడుకు వెళ్ళాడు, రెండో కొడుకు వెళ్ళాడు, ఈడోపోతే ఏం చెప్తారు, ఏం చేయలేము, అసలు ఏం లేదు, ఏమో వాళ్ళు అవతలు రమ్మంటా ఉంటారు. అంటే సరే మీ ఇష్టం ఉంది. మీ ఇష్టం అన్నప్పుడు నేను వారం టైం తీసుకొని అన్ని ఆథరైజేషన్ ఇచ్చి, గవర్నమెంట్ కదా ఆథరైజేషన్ ఇచ్చి, అప్పుడు గురంగుడు వచ్చాను. గురంగుడు వచ్చి వారం ఉన్నాను. ఈ మీ ఫుడ్ తినలేకపోయాను ఒకటి. రెండోది మాట్లాడే భాష కూడా రెండు కారణాలు. నేను ఒకరోజు గురుగారి దగ్గరికి పోయి వెళ్ళిపోతాను. సత్యాన్ని ఎన్నాళ్ళు ఉంటారు, పోతే పోలాలు నీ ఇష్టం అన్నారు. అది చూడండి, నీ ఇష్టం అన్నారు. ఇట్లా నాకు నీ ఇష్టం ఉంటే వాళ్ళు పోయినట్లు ఏడిపోతారులే అని అనుకున్నాను. ఏమి అనుకోని సరే అని తిరిగా ఆలోచించేసి ఇంకో వారం ఉందాం చూద్దామని వారం ఉందా. రెండో వారం అంటే శనివారము నేను ఉన్నప్పుడు 2001లో శనివారం మేము ఉన్నప్పుడు 20 మంది వచ్చేది కష్టం. ఈ 10,000 మంది ఉంటారు. చూడండి మీరు పోయినారు కదా, 2,000 3,000 మందినే ఉంటారు. కృష్ణ నేను పోయినావు కదా బలముడి, 20 అంతమంది ఉంటారు. అప్పుడు లేదు, అప్పుడు 15 మంది 20 మంది. సరే రెండో వారము వాళ్ళు ఏం చెప్పారంటే కమిటీ వాళ్ళకి, బ్రాహ్మణులు కర్ణాటక నుంచి వచ్చినారు, వాళ్ళు తీర్థం ఇస్తామని, నేను తీర్థం ఇయ్యి అని చెప్పారు. తీర్థం ఇస్తామన్నాను, ప్రదక్షిణ చేయి, అయినంత ప్రదక్షిణ చేయి స్వామికి అని. అప్పుడు గుడి అంత డెవలప్మెంట్ మీద అవన్నీ ఖాళీగా ఉండే మట్టే అప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నాను అంతే, కానీ మన గురుగారు ఉన్నప్పుడు అంత మట్టే లేదండి, అంత డెవలప్మెంట్ లేదు, మండపం కూడా లేదు, ముందర మండపం ఉంటుంది. సరే రెండో రోజు వెళ్తా ఉంటానమ్మా వాపసు. రమ్మను తిన్నాను గురుగారు. అక్కడ 2 ఉంటారు పిఎల్, విజయ్ ప్రభాకర్. మీరు వెళ్ళండి, మాకు ఒక అరగంట ముందు ఇవ్వదు రాని ఇవ్వతుంది. లోపల కూర్చున్నాను. 2 నిమిషాలు అయిన మట్టికి మీ తాతగారు రాసిన పాట పాడుతున్నారు. మా తాతగారు రాసిన పాట వీడికి ఎట్లా చేస్తాను, కర్ణాటక నుంచి వచ్చిన నేను. కర్ణాటకలో మా తాతగారు అవధూత, టిప్పు సుల్తాన్ కాలంలో మా తాతగారు షానుబాబు, అది కంటిన్యూ వచ్చింది మాకు, షానుబాబు అని ఆ వంశపారంపర్యంగా వచ్చింది. అప్పుడు ఎవరన్నా ఇది ల్యాండ్ది ఇది ఇస్తే మాధవరాయ స్వామి జమ, ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చేసేది మాధవరాయ స్వామి ఖర్చు. దీనికి పోలేదు, టిప్పు సుల్తాన్ ఖజానికి డబ్బులు పోలేదు. వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు అక్కడ కూడా నీళ్ళు చూపించారు మా తాత అవదంతా. అయితే వాళ్ళు బరకాయ ప్రవేశం చేసి వెళ్ళిపోయారు. ఈ ఎవరో పిల్లోడు కాసుకుని ఉన్నారు, వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చిందే కాల్ చేశారు. అప్పుడు మా తాతగారు వచ్చి అందరినీ జిజి మళ్ళీ కుట్టేసి వెళ్ళిపోయారు. ఆ దోషం ఉంది అని స్వామి చెప్పారు. అయితే వాడు పాట పాడు అన్నప్పుడు పాడాను. వరద మాధవ సుబ్బారామాని నేను కదేశ్వరి వెంకటరామాని నమ్మరేవకేను సార్వమ్మ కాయ పడతారు కొబ్బరి పుణకమ్మ సాయి. అది ఈ పాట మా తాతగారు రాసింది. మనకు కూడా చెప్తున్నా, నమ్మి నమ్మదిన ఉయ్యాల ఏడుతుంది, అది కూడా మా తాతగారు రాసింది. అంటే మా తాతగారు రాసింది పాట మేము ఆరాధన మాదిరి. ఏడో తరం మాది, మా నాన్న 6, మాది 7. రథసప్తమి రోజు ఆ సమాధి ముందర పడుకొని ఈ పాటలు పాడుకుని నైటంతా పాటలు పాడి ఆరతించి వెళ్తాము. ఇది ఇక్కడ బలముల కుక్కలు చెప్తారు, మీ తాత రాసిన పాట పాడుకుంటారు. ఆమె టీచర్ చెప్పారు. మా ఇంటికి వెళ్ళారు, బెంగళూరులో మా ఇంటికి వెళ్ళారు. వాళ్ళకన్నా కన్విన్స్ చేశారు. ఆమె ఇంటికి, అమ్మ వాడు స్వామి సేవ చేయాలి, స్వామి సేవ చేస్తే మీరు వంశం నిలబడుతుంది, లేకుంటే లేదు. నాకు ఒక కొడుకు కూతురు, నా తమ్మునికి 2 కొడుకులు, మా పెద్దానికి చిన్నానికి కూడా ఒక కొడుకు కూతురు, వాళ్ళ పెద్దానికి 2 కొడుకులు ఒక కూతురు. ఆయన ఐటీలోనే ఐటీ స్కూల్లో టీచర్ అమ్మాయి వచ్చాను, మా అన్న కూతురు. అట్లా జరిగింది. అప్పుడు మీరు స్వామి సేవ చేస్తే మీ వంశము నిలబడుతుంది, మీకేం ఇబ్బంది లేదు అంటే అప్పుడు నుంచి ఇది వాళ్ళు ఏం చెప్తే గురుగారని చెప్తే చేసుకుంటాం. గురుగారే అన్ని మేము ఇచ్చాను, అన్ని తాలో తీసుకొని పోయి చూపించాను. నేను
కర్ణాటక ఎక్స్పెక్ట్ రాలేదు. ఈ ఆంధ్ర వచ్చిన బట్టికే గురుగారే తిప్పారు దేశం అంతా. ఇప్పుడు 93 సార్లు పోయి వచ్చాను అదమ్మా. ఇప్పుడు అదే దానికోసం ఇప్పుడు 72 గంటలు స్వామి వెళ్ళిపోతారు. సాయి మహారాజ్ 72 గంటలు ఉండగా 3 రోజుల్లో సమాధిలో వెళ్ళిన మహత్తర సంఘటన వివరాలు చదువుకుందాం. దేవాంశ దంపతులు ఎప్పుడు ఏది ఎందుకు చేస్తారో ఎవరికి అర్థం కాదు. వైద్య శాస్త్రాన్ని కనుగొని మండు రోగాలను సైతం ఆ శాస్త్రం మరింత విచిత్రంగా సాయి మహారాజ్ తన ఆసక్తి భక్తులకు నయం చేశారు. కేవలం తన స్పర్శతో కుష్ఠరోగాన్ని చూపలేని అందరికి చూపును, గుడ్డివాన్ని గుడ్డిని, ఒకటేమిటి ఎన్నో భయంకరవాదులను మటమాయం చేసిన గొప్ప వైద్య నారాయణుడు తన కేవలం ఉపశ నుండి ఉపశమనం పొందడానికి 3 రోజులు సమాధిలోకి వెళ్ళడం పైకి కనబడే కారణం మాత్రమే. ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, కానీ ఈ మాత్రమైన సంఘటనలో అంతర్యం ఏమిటో ఈ సాయిశునికి ఎరుకుసున్నారు. 1886 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి రోజు, ఆ రోజు శ్రీ దత్త జయంతి. నాకు అతి ముఖ్యమైన భక్తుల్లో ఒకడైన మాసపతిని ఉద్దేశించి సాయి అన్నారు, చూడపగా నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ఈ గంట నుండి 3 రోజుల పాటు నా శరీరాన్ని కాపాడు. 3 రోజుల తర్వాత నేను తిరిగి రాలేకపోయినట్లయితే నా శరీరాన్ని అదిగో ఎదురుగా ఉన్న ఖాళీ జాగలో పాతి పెట్టండి. దానికి గుర్తుగా 2 జెండాలను పాతించు, గుర్తు పెట్టుకోబగా అని 72 గంటలు వేసి చూడు, నీవే నా శరీరానికి రక్షకుడు అని చెబుతూనే సమాధిలోకి వెళ్ళిపోయారు శ్రీ సాయి మహారాజ్. అప్పుడు రాత్రి 10 గంటల సమయము సాయిబాబా వారి నాడ అడటం లేదు, శ్వాసక్రియ కూడా నిలిచిపోయింది, తెల్లవారింది, సాయి స్తంభించింది. ఆ వార్త గ్రామంతో పాకిపోయింది. చాలా మంది వచ్చి చుట్టుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రానికి జనం గుంపులు గుంపులుగా చేరి తలొక విధంగా మాట్లాడుకుంటున్నారు. సాయిబాబా శరీరంలో ప్రాణం లేదని మదిందని శ్రీ సాయిపై అసూయ ద్వేషం పెంచుకుని కొంత వ్యాపకం చేశారు. షిరిడి గ్రామ పంచాయతీ పెద్దలందరూ సమావేశమై సాయిబాబా తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళారు, అంత్యక్రియ చేయాలి, తమ ప్రాణం లేని శరీరాన్ని అలా ఉంచకూడదు, అలా ఉండటం గ్రామానికి అరిష్టం అంటూ తీర్మానం చేశారు. భక్త మానసపతి సాయిబాబా తన ఒడిలో పెట్టుకుని నిర్భయంగా నిశ్చయంగా కూర్చున్నాడు. సాయిబాబా అల్లా దగ్గరికి వెళ్ళారు. తిరిగి తప్పకుండా 3 రోజుల తర్వాత వస్తారు, అంతవరకు ఎవరు ఏం మాట్లాడకూడదని మనసు గట్టిగా వాదించాడు. ఎవరిని సాయి శరీరాన్ని కూడా తాకలేదు. 2 రాత్రులు గడిచాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నది. ఆ రోజు పగలు 3వ రాత్రి కూడా గడిచింది. ఎవరెన్ని మాట్లాడినా, ఎంత బెదిరించినా మాసపతి మాత్రం నిశ్చయంగా అలాగే బాబా శరీరాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. బాద్షాకు శ్రీ సాయి మాటలందు అంత ప్రగాఢమైన విశ్వాసం. 3 రోజుల పాటు నిద్రాలు కూడా లేకుండా అంతటి అకుంఠిత దీక్షతో నిర్భయంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా సాయి మహారాజ్ శరీరాన్ని కాపాడిన తుదిపుతున్నాడు. సాయికి మిక్కల ప్రీతిపాత్ర మాసపతి వందనీయుడు, అభినందనీయుడు. సాయి మహారాజ్ భక్తుల్లో మాస అగ్రగణ్యుడు. 40 సంవత్సరాలు నిరంతర సాయి సేవలో తమ జీవితాన్ని గడిపిన పుణ్యమూర్తి శ్రీ మాసపతి. పవన చరిత్ర మాసకు శతకోటి నమస్కారాలు. సాయి మహారాజ్ సమాధిలోకి వెళ్ళి 72 గంటలు పూర్తిగా అవడానికి కేవలం 10 నిమిషాల ముందు షిరిడి గ్రామం ప్రజలు చాలా మంది ద్వారకామేక్షగా గుమిగూడారు. వారందరిలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొన్నది. షిరిడి గ్రామంలోని కొంతమంది ప్రాణాన్ని శరీరాన్ని ఉంచకూడదు, అంత్యక్రియకు ఏర్పాటు చేయాలంటూ పట్టుబట్టారు. కానీ మాసపతి ఎవరి దగ్గరికి రానిలేదు. ఏ క్షణాన ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొన్నది. 3 రోజులు గడిచిన తదుపరి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సాయి మహారాజ్ శరీరంలో కదలికలు ప్రారంభమైనవి. శ్వాస ఆడుతుంది, నాడి బలపడింది. నిదానంగా కళ్ళు తెరుస్తా సాయి మహారాజ్ లేచి కూర్చున్నారు. అక్కడ ఎంతో ఆతృతతో గుమ్ముగూడిన ప్రజలందరూ ఆనందంతో జై జై ధ్వన చేశారు. సాయినాథ్ మహారాజ్ కి జై, జై బోలో సాయినాథ్ మహారాజ్ అంటూ పట్టుకుని సంతోషంతో బాబాతో జై జై పలికారు. సామాన్యుగా మానవ అవతారంలో కల్పించే సాయిబాబా అసామాన్యుడనే విషయం లోకానికి మరొక మార్గ విదితమైంది. సాయి అంటే ఒక దివ్యమైన ఆత్మ, ఈ చరాచర విశ్వాన్ని వ్యాపించిన శాశ్వతమైన ఆత్మ. ఆ దివ్యమైన ఆత్మ పాంచభౌతిక శరీరాన్ని ధరించడం అనేది సాకార సద్గుణ రూపంలో భక్తులు ఉద్ధరించడానికి తప్ప ఆ పవిత్రమైన ఆత్మకు చావు పుట్టుకతో ఏమాత్రం సంబంధం లేదు. అందుకే కాలాతీతాయనమా, కాలాయనమా, కాలకాలాయనమా, కాలదర్ప దమనాయనమా, సత్యదాత్మనమా, అంతర్యామినమా, పరబ్రహ్మణమా, పరమాత్మనమా, గుణాతీత గుణాత్మనమా అంటూ సాయి అష్టోత్తరం మనము సాయిని సూచిస్తాం. ప్రతిరోజు పారాయణ మొదలు పెట్టబోయే ముందు సాయి అష్టోత్తర శ్రవణించడం మంచిది. అంతేకాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా బాబాకి వెళ్ళినప్పుడు మనం కూడా పుజారి గారితో పాటు అష్టోత్తరం చెప్పుకుంటే చాలా మంచిది. ఈ సందర్భంలో సాయి మహారాజ్ ఏ సందర్భంలో అన్న మాటలు గుర్తు చేసుకుందాం. నా తల్లి నన్ను కన్నందుకు సంతోషిందట. ఆమె నన్ను ఎప్పుడు కన్నది? అంతకుముందు నేను లేనా ఏమిటి అంటే అంటే మా తల్లి నన్ను కన్నిందంట, నేను దానికి ముందర లేదా ఏమి అంటే ఏమిటి అర్థం? ఎప్పుడు ఉంటాడు లెక్క. ఈ తల్లికనే కదా, ఈ తల్లికి అట్లా కాదు. సరే, ఇది అర్థమైందని చెప్తాను. ఇప్పుడు పుట్టారు మీరు, డేట్ వచ్చింది, జనం వ్యవసాయం కానీ ఒక డేట్ ఉంటుంది, జనం అనేది ఒక టికెట్. దాని ముందర ఎక్కడ ఉన్నారు మీరు? జనం కరెక్ట్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ప్లేస్ ఇక్కడ
అది ఎక్కడ? భూమి పైన భూమి పైన వచ్చే కుదరు ఎక్కడ సరే పోతారు, పోయినప్పుడు ఎక్కడికి పోతారు? స్వర్గానికి వెళ్తారు. మంచి మంచి చూడి నంబర్గా చెప్తాడు, స్వర్గానికి వెళ్తారండి పోతే. బాబా చెప్పింది కూడా అదే. ఎన్నో జన్మలు దీంట్లో కూడా మీరు భగవద్గీతలో కూడా ఏమంటాడు అర్జునుడికి, 72 జన్మల సంబంధం నాకు ఇది అంటాడు. మేము జన్మ తీసుకుంటా ఉంటాం కానీ వాళ్ళకి జన్మ లేదు. వాళ్ళ అవతార పురుషులు ఎప్పుడు అవసరము అనుకుంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వాళ్ళు వస్తారు. కృష్ణుడు కానీ, రాముడు కానీ, బాబా కానీ, వెంకటేశ్వరం కానీ, లేదా ఎవరైనా అవధూతులు అవతార పురుషులు ఎవరన్నా ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో. ఇంకా ఊరికి ఏమంటే అవతార పురుషుడు అనేవాడు ఓన్లీ భారతంలోనే పుట్టారు. అది చూడండి, అదెందుకు భారతదేశంలో పుట్టారు అవతార పురుషులు అందరూ కూడా. ఎవరినైనా తీసుకున్నాను అక్కడ కూడా ఉండాలి లేదని కాదు. అక్కడ కూడా ఆత్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాల్బంటను అరుణాచలం వచ్చి ఆత్మ జ్ఞానం గురించి రాశాడు పుస్తకం. రమణ మహర్షి ఏమంటారు, నిన్ను నీవు తెలుసుకో అంటారు. ఏం నన్ను నేను తెలుసుకొని, నేను 46 సంవత్సరాలు, నేను ఇండస్ట్రియలిస్టు, నా పేరు పాల్బంటాను అంటాడు. అది కాదు ఇక నిన్ను నీవు తెలుసుకోయా అంటారు. వాడు మౌనమే తిరిగా ఏం మాట్లాడు. ఎవరు? రమణ మహర్షి. అప్పుడు వానికి అర్థమవుతుంది, నిన్ను నీవు తెలుసుకుంటే అప్పుడు అర్థమయ్యి వాళ్ళ దగ్గరే ఉంటాడు. వాళ్ళ దగ్గర సంవత్సరం ఉంటారు. సంవత్సరం ఉండి ఆత్మజ్ఞానం గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాస్తారు. అది ఆత్మ అనే దాన్ని కనిపెట్టింది భారతదేశంలో ఋషి సంప్రదాయంలోనే సాధ్యమైంది. ఈ ఆత్మ ఉంది అని, భగవంతుడు లోపల ఉన్నాడని చెప్తున్నాడు ఎవరు లేదు. అందరూ కూడా ఈ చర్మం వరకే వచ్చారు, చర్మం లోపల పోలేదు. వీళ్ళు మాత్రమే పోయారు. మీరు కూడా పోవచ్చు. మీరు కూడా ధ్యానం చేసుకుంటే సమాధి స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా పోతారు. సరే రేపు చెప్పాను మీరు. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి ఇప్పుడు వచ్చింది. చాలా ఇంట్రెస్ట్గా అయినారా మీరు. సాయి ఎవడో ప్రసంగాలు చేయలేదు, ఎవరికి ఎటువంటి ఉపదేశాలు చేయలేదు. అర్హత లేని వాడు ఏదైనా కోరితే వాళ్ళ లోపం ఏమిటో వేలెత్తి చూపి వారి ఆలోచన ద్వారా దైనందిన పడుతున్న ఎటువంటి మార్పు అవసరమో సూటిగా చెప్పేవారు. బ్రహ్మజ్ఞానం కావాలని ఒక పరమలోపి మిట్ట మధ్యాహ్న వెళ్ళే రానోపను గురుపడిని మాట్లాడుకొని బాబాను బ్రహ్మజ్ఞానం తొందరగా ఇవ్వడం అంటూ అడావుడి చేశాడు. ఆ వచ్చిన అందరికీ లోపితనం ఎంత స్థాయిలో ఉందంటే, తను పాడుకు మాట్లాడుకొచ్చిన గురుపడి వాడు ఇక్కడే అనగా బాబా వద్ద తాను అనగా లోవి ఎక్కువసేపు ఆలస్యం చేస్తే వాడుగా అధికంగా అడుగుతాడు కనుక చాలా త్వరగా అదేదో అంగట్ల సరుకులాగా బ్రహ్మజ్ఞానం నాకు కావాలి స్వామి, అది మీ దగ్గర ఉన్నదట కానీ సాయిని తొందర పెట్టాడు. మీ పేరెంట్లో ఉన్న తోటకూర కాడు నాకు కోసివ్వండి అన్నంత తేలిక బ్రహ్మజ్ఞానం ఇవ్వండి అంటూ ఆజ్ఞతోడు సాయిని తొందర పెట్టాడు. చిన్న నాటకం ఆడించి వారి లోపి గుణాన్ని అతనికి తెలిసేటట్టు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని లేదా బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో చాలా విపులంగా తెలియజేశారు సాయిబాబా. మనిషిగా మనం జన్మం ఎందుకు ఎత్తాము, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మన ధ్యేయం ఏమిటి, ఏం సాధించడానికి నేను మానవ జన్మ ఎత్తావు, ఏం సాధించాలి అనే ప్రశ్నలు ఎంతమంది వేసుకుని ఆ దిశగా తమ జీవన విధానం నడుపుతున్నారు. ఆశ, అత్యాశ, దురాశ, పేర మధ్యనే ఈ బ్రహ్మజ్ఞానం అనే అమృత కలశం ఉంది. మానవుడు ఆశాజీవి, ఆశతోటి రేపటి గురించి బతుకుతున్నాడు. ఈ పాంచభూత దేహాన్ని భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇలా ఆలోచించే చాలా తక్కువ. ఎవరి అవకాశాన్ని బట్టి వారు వారి జీవన మార్గాల్లో అయిన వరకు ఎంత వీలుంటే అంత సంపాదించాలి. 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, వీలుంటే 10,000 కోట్లు, 2 లక్షల కోట్లు, ఇలా ధనదానానికి అంతు లేదు. బతుకు తెరువు కోసం ఆశతో జీవితం మొదలవుతుంది. ఆశ వరకు అవసరమే ఈ లోకంలో జీవించడానికి. కానీ అత్యాశ, పేరాశ, దురాశ సమస్య తెచ్చిపెట్టడమే కాకుండా జీవిత గమ్యాన్ని వేస్తాయి. ఆశతో జీవిస్తా నిన్ను నీవు పోషించుకుంటా ఈ పాంచభౌతిక దేవంతో అన్ని ధర్మబద్ధమైన పనులే చేస్తా చతుర్విధ పురుషార్థమైన ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుకొని జన్మరాహిత్యం చేసుకోవాలి. ఈ జన్మరాహిత్యం అనే మాట గుర్తు పెట్టుకోకుండా దాన్ని సాధించడానికి ఏమాత్రం కృషి చేయకుండా మితిమైన ప్రత్యేక సుఖాలకు బానిసై జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి పాపపంకరమైన జీవితంలో కూరుకుపోయి మళ్ళీ పునర్జన్మతో చాలా అధోగతికి చెందిన జీవితాన్ని పుట్టడం జరుగుతుంది. పునర్విజనం, పునర్విమరణం, పురోగతి సాధన ఆ పరమాత్మ ఐక్యమై జన్మరాహిత్యం కోసము పాటు పడాలి ప్రతి ఒక్కరూ. ఈ సందేశాన్ని సాయినాథ్ మహంతున్న దగ్గరికి వచ్చిన లోబికి చాలా వివరంగా తెలియజెప్పారు. ఈ సంఘటన వివరాలు చూద్దాం. అంటే ఇప్పుడు ఈ కష్టాలు సుఖాలు ఉన్నాయి. ఈ శరీరం ఉంటేనే కదా కష్టాలు సుఖాలు. ఈ శరీరం లేకుండా ఉంటే శరీరమే లేదు. మాపడే కష్టమే ఉంది, సుఖమే ఉంది.
ఆ శరీరం లేకుండా చేసుకుంటే జన్మరాహిత్యం అని. జన్మరాహిత్యం అంటే శరీరం లేకుండా చేసుకుంది. ఈ ఎవరో పాట పాడారు మన అట్లా అంటే ఏమి, ఈ జన్మ ఇచ్చిన నాకు సంతోషము, జన్మ లేకుండా చేయి. పాటలో వస్తుంది, జన్మ లేకుండా చేయని పాటలో వస్తుంది. నా వద్దకు వచ్చే వాళ్ళందరూ ప్రాపంచిక లాభాల కోసం వస్తున్నారు. నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చిన వాళ్ళు చాలా అరుదు. చాలా సంతోషం నాయన, నీకు తప్పక బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తున్నాను అంటూ బాబా ఆ లోబిను భక్తుని మాటలో పెట్టారు. అక్కడున్న బాలుని ఒకరిని పిలిచి నందు అనే వాడి వద్ద 5 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. నందు ఇంటి వద్ద లేదట. బాలా అనే దుకాణదారు వద్దకు వెళ్ళి 5 రూపాయలు అప్పు తెమ్మన్నారు బాబా కుర్రాడిని. అక్కడ కూడా 5 రూపాయలు అప్పు దొరకలేదు. 5 రూపాయల అప్పు కోసం ఆ విధంగా కుర్రాడిని మరో ముగ్గురు వద్దకు పంపాసాయి. లోబి భక్తులు మాత్రం మధ్య మధ్య బాబాను తొందర పెడుతున్నాడు. మీరు అప్పు సంగతి తర్వాత చూసుకోవచ్చు, నా సంగతి చూడండి అంటూ అన్నాడు. ఇదంతా నీకోసమే నయ్యా, కొంచెం ఆగు అన్నారు బాబా. ఎక్కడ బాబాకు అప్పుగా 5 రూపాయలు దొరకలేదు. ఆ కుర్రాడు చెప్పాడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన బాబాకు 5 రూపాయలు అవసరం లేనే లేదు. కానీ ఆ లోబికి గుణపాఠం చెప్పడానికి అప్పు కావాలని నాటకాన్ని నడిపారు. నిజానికి లోబి వద్ద 5 రూపాయల నోట్లకి 250 రూపాయలు ఉన్నాయి. మన దగ్గర 250 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలకి నాటకం ఆడితే కూడా పోతే 5 రూపాయలకి వచ్చింది కదా, ఇలేదు, అప్పుగానే ఇలేదు. అయ్యో బాబా గారికి ఏమో సొమ్ము పొందిలే అని తన జేబులో నుండి 5 రూపాయలు సాయికి ఇవ్వచ్చు కదా, కానీ అప్పుగానే ఇవ్వలేదు. పరమలోబి కనుక, ఏమయ్యా మిత్రమా, నన్ను తొందరపెడుతున్నావే, నీవు త్వరగా తిరిగి వెళ్ళాలని. ఈ నాటకం అంతా నీ కోసమే. నిజంగా నాకు 5 రూపాయల అవసరం ఏమీ లేదు. బ్రహ్మజ్ఞానం పొందాలంటే 5 వస్తువులు నీవు త్యాగం చేయాలి. అది ఏమంటే అహంకారము, బుద్ధి, మనస్సు, పంచేంద్రియాలు, పంచ ప్రాణాలు కూడా. నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే 5 త్యాగం చేయాలి. అదేమది? బుద్ధి, మనసు, అహంకారము, పంచేంద్రియాలు, పంచ ప్రాణాలు కూడా పోవచ్చు. దాన్ని ప్రయత్నం చేసేటప్పుడు ప్రాణాలు కూడా పోవచ్చు. పోతే పోనీ సాధన చేయాలి. అది ఇప్పుడు మీరు కూడా ప్రయాణం అయ్యి ఎక్కడికి రావాలా? షిరిడి. ఇది అర్హత లేనివాడు ఆత్మసగం పుట్టలేడయ్యా అన్నాడు సాయి. ఆయన ఎంతో కష్టపడి నా దగ్గరకు వచ్చి చాలా మంచి కోరుకోరావు, చాలా సంతోషం అయినా నేను చెప్పే సాధన విను అంటూ సాయి ఈ విధంగా చెప్పసాగారు. ఇప్పుడు మీరు కూడా ప్రస్తుతం ఈ గ్రంథ పఠనం చేసే భక్తులకు ఒక ముఖ్యమైన సూచన. సాయి మహారాజ్ ద్వారకామాయిలో దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా వారి సన్నిధిలో మీరు కూడా కూర్చొని ఇప్పుడు మీరు చదువుపోయే సన్నిధి వింటున్నట్టుగా ఊహించుకొని ప్రార్థన. అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రయాణం అయ్యి ఎక్కడికి? ఎక్కడెక్కడ? ద్వారకామాయిలో ఉండాలి, బాబా చెప్తా ఉండాలి అనే భావనతో వినాలి మీరు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్కడున్నారు ఇప్పుడు? ద్వారకామాయి ఉంటారు, సాయినాథుడు చెప్తా ఉంటాడు. అట్లంటే మీకు బాగా అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం కానీ ఆత్మసాక్షరం కానీ పొందటము చాలా కష్టతరమైనదియో, దానికి పవిత్రమైన నిర్మలమైన మనసుతో సాధన చేయదు ఒకటే మార్గం అని సాయి చెప్పారు. మనసు పావనం కావాలంటే ఫలాపేక్ష రహిత కర్మలనే చేయాలి. నీ ధర్మాన్ని అంటే నీ ఉద్రిక్త ధర్మాన్ని నీ భక్తుల కోసం ఆశించకుండా నిర్వహించు. జీవితంలో ఎప్పుడు ఉన్నదానితో తృప్తిగా ఉండు. మనసును కోరికల గుడిగాను అసంతృప్తి నిప్పులు కొలువుగాను చేసుకోవద్దు. మనస్సును పవిత్రం చేసుకుంటేనే నీ సాధనకు ప్రయోజనం ఉంటుంది. విషయభోగాలను వైరాగ్యం పెంచుకోవాలి. విషయభోగాలంటే ప్రాపంచిక సుఖాలు అంటే ఇప్పుడు ఏమి మీరు సంసారం చేస్తుంటారు అదన్నీ విషయభోగాలే. విషయభోగాల నుంచి ఇక్కడ ఎక్కడ అర్థం కాకుండా అడగండి, చెప్తాను. విషయభోగాలను వైరాగ్యం పెంచుకోవాలి. అంశ ఏ విధంగా పాలను నీళ్లను వేరే చేయగలదో నీవు కూడా అంశ వల్ల నీ నిత్య జీవనయానంలో ఏది యథార్థమో యథార్థాన్ని మాయో గ్రహించగలిగిన వివేకాన్ని ఉపయోగించి నీ సత్యం తెలుసుకో. పావన మనసు ఉంటేనే వివేకం పెరుగుతుంది. గర్వాంగం విడిచిపెట్టాలి. ఒక మాట చెప్పాలంటే అరిషట్కోవాలంటే కామ క్రోధ రూపమోహ మధు మనసులను పూర్తిగా నిశ్చింప చేసుకోవాలి. ఇది అంత తెలియని సంగతి మాత్రం కాదు. చాలా నువ్వు చేసుకోగలిగితేనే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హుడు. ఇంకా సాయమాజీ ఈ విధంగా చెప్పారు, మనోనిగ్రహం లేనివాడు అనగా ఆత్మ నిగ్రహం లేనివాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. మనోనిగ్రహం ముఖ్యంగా 3 విషయాలు నిగ్రహించుకోవాలి. నీ ఆలోచనను నిగ్రహించుకోవాలి. అంటే కోరికలే గురాలు కాకూడదు. చెడ్డ ఆలోచనలు స్వార్థపూర్త హింసను ప్రేమించే ఆలోచన మనసులోనికి రానివ్వకూడదు. ఏమి నీ చెడ్డ ఆలోచనలో నీ మనసుకి రానివ్వకూడదు. వచ్చేది అదే ఎక్కువ. ఏం చేద్దాం ఇప్పుడు ఏది పాటిస్తారు చెప్పాలి. ఇప్పుడు గుర్తొచ్చింది అదే. ఏది పాటిస్తారు మీరు?
ఏం చెప్తారు, నీ ఆలోచన నిగ్రహించుకోవాలి. అంటే కోరికలే గుణాలు కాగలదు, చెడ్డ ఆలోచనలు స్వార్థపూర్తి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. నీ నాలుకను వచ్చి చెప్తాను ఏంటండి, నీ నాలుకను అంటే తెల్లవారి లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నీవు మాట్లాడే భాషను అదుపు చేసుకోవాలి. చేసుకుంటారా? నేను చెప్పే పని ఎందుకలా పిలిపించాను అనిపిస్తుంది. ఏం బాలేనా? నీ నాలుకను అంటే తెల్లవారి లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నీవు మాట్లాడే భాషను అదుపు చేసుకోవాలి. తెలుసుకుంటారా? మణి భాష ఎవరినన్నా కానీ మా వాళ్ళు తిట్టొచ్చినా ఎవరు తిట్టిన కాదు, నీవు మాట్లాడే భాషనే. బాబా చెప్పింది నేనేం ఒకటి కూడా నేను చెప్తా ఉండలేదు, అన్ని బాబా చెప్తా ఉన్నాను. ఇది చూడండి, అసత్యం ఆడకూడదు, ఇతరులను నిందించకూడదు, ఆత్మశుద్ధి అసలే పనికిరాదు. ఆత్మశుద్ధి అంటే సులుపు కాదు. బాబా పన్నెండు ఇంపు తీరుకొట్టారు అందరూ. డబ్బా పట్టుకునేది ఏంటో. నేను రాజశేఖర రెడ్డి గారిని సర్కిల్ ఇన్స్పెక్టర్, చాలా మంచివాడు, మాకు మొదటి నుంచి తెలుసు. వాళ్ళందరినీ అడిగాను ఏమి గురుదక్షిణ, ఏం గురుగారు నన్ను అడగలేదే అన్న అంటే వాళ్ళు అదేం లేదు, మంచివాడు, చాలా మంచివాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మా కృష్ణారెడ్డి గారు కొడుకు. ఇప్పుడు దీంట్లో ఉంటారు, సిట్లో ఏమో ఉంటారు, దాంట్లో ఉంటారు, కేసీపీగా ఉంటారు. నన్ను అడగలేదు గురుగారు అన్నాడు. మీరు అట్లా ఏం లేదు కదంటే ఉంది గురుగారు, ఆత్మశుద్ధి ఉంది, నాకు ఇది శుద్ధి ఆత్మశుద్ధి ఉంది. నేను వాళ్ళని ఏమన్నా పట్టుకొని వచ్చాను, లేకుండా పట్టుకొని వచ్చే అవుతా ఉండలేదు. ఏమన్నా పోయి కేరళ పోయి వాళ్ళంతా దొంగలు పట్టుకొని వస్తారు కదా, అది నేను అందరికీ చెప్పుకుంటాను, నేను ఇట్లా చేశాను అనుకుంటాను. ఈ పద్ధతి అది చేయకున్నాను. ఆత్మశుద్ధి నేనే చేశాను. ఈ రోజు చేతులు బాధించాను. ఈ పారాయణ నుంచి ఎంతమంది ఎన్ని చేంజెస్ మార్పు వచ్చిందని, దానికోసమే మేము మాట్లాడేది. లేకుంటే ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? మార్పు రావాలనే ఉద్దేశం కదమ్మా. చూడండి, ఇంకా ఉంది చూడండి, ఆత్మశుద్ధి అసలే పనికిరాదు, వాక్పౌరుషం ఉండకూడదు. వాక్పౌరుషం అంటే ఏమ్మా చెప్పమ్మా, వాక్పౌరుషం అంటే ఏమి? చూడండి, ఇప్పుడు వస్తా ఉండాలి మీరు ముళ్ళు ఉండాలండి. నేను మీరు 10 మందికి చెప్పాలి మీరు ఏమి వాక్పరుషం ఉండకూడదు అంటే ఏమి? వాక్పరుషం ఉండకూడదు. ఏం పాటిస్తారు? ఏం పాటిస్తారు? ఏం పాటిస్తారు? వాక్పరుషం ఉండకూడదు అంటే ఏమి? మురళి, వాక్పరుషం ఉండకూడదు. చూడండి, మొదలు నుంచి చెప్తాను చూడండి. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే నీ ఆలోచనలను నిగ్రహించుకోవాలి. అంటే కోరికలే గురాలు కాకూడదు, చెడ్డ ఆలోచనలు స్వార్థపూర్తి ప్రేమించే ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. నీ నాలుకను అంటే తెల్లవారు లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నీవు మాట్లాడే భాషను అదుపు చేసుకోవాలి. అసత్యం ఆడకూడదు, ఇతరులను నిందించకూడదు, ఆత్మశుద్ధి అసలే పనికిరాదు, వాక్పరుషం ఉండకూడదు. వాక్పరుషం అంటే మాటల్లో రాయి పక్కన రాయి పక్క, అది వాక్పరుషం. గట్టిగా మాట్లాడు, ఇది అదే అది ఇదే కదా చెప్పింది. అమ్మా ఈ పక్క రావా, అమ్మా ఈ పక్క రా అంటే అది వాక్పరుషం. వాక్లో పౌరుషం ఉండకూడదు. దాంట్లో ఏముండాలా? ప్రేమతో రావాలి. వాక్పరుషం ఉండకూడదు. ఆచితూచి మాట్లాడాలి. జయరామ్ గారు ఆచితూచి, జయరామన్కి ఎక్కువ కావాలి. నంబర్ 1 మురళి సార్, ఆచితూచి మాట్లాడాలి. ఏం చెప్పు, ఏం అన్ని తెలిస్తే కూడా ఏం మాట్లాడు జయరామన్న. ఆచితూచి మాట్లాడాలి. అమ్మా మీరే జగన్ మాతలు ఏమి అందరూ జగన్ ఆచితూచి మాట్లాడతావా? చెప్పమ్మా. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మాట్లాడే భాషని అదుపు చేసుకోవాలి. అసత్యం ఆడకూడదు, వాక్పరుషం ఉండకూడదు, ఎవరిని నిందించకూడదు. తాను నువ్వు ఒక నొప్పించక తిరిగేవాడే ధన్యుడు ఉన్నారు. వాక్పరుషం ఉండకూడదు. ఆచితూచి మాట్లాడాలి. కాబట్టి నీ మాటల వలన ఎవరిని నొప్పించకూడదు. ఏం పాటిస్తారు? పారండు రండి అంటారు.
ఇప్పుడు చెప్పండి, ఏది పాటిస్తారు? ఏది పాటిస్తారు? బలరాం, జయరాం. మూడోది చాలా ముఖ్యమైనది. మూడోది మా పద్మాకే చెప్పాలి. మూడోది ముఖ్యమైనది చేసి పెడతా ఉండలేదు. మీ జివ్వ చాపలను పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. మూడోది ముఖ్యమైనది ఏమంటే నీవు జివ్వ చాపలను పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. బజ్జీ లేసి ఇస్తా ఉండేది పని. తినండి తినండి తినండి. ఎవరు ఏది కోరితే అది చేసి పెడతా ఉంటుంది. జివ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనసు కోతి లాంటిది, కంటికి ఇంపుగా కాని వచ్చే వాటిని కోరుకుంటుంది. నీవు నీకున్న వివేకంతో మంచి చెడును వేరే చేసుకొని నీకు అవసరమో ఉపయోగమో శ్రేయస్కరమైన దాన్నే ఎంచుకోవాలి. నీకు ఇష్టమైన వారికంటే నీకు శ్రేయస్కరమైన వాటిని నీవు ఎంచుకోవాలి. ఇది ఒక జీవచాపనే కాదు, ఇది పంచేంద్రియ సుఖాల విషయంలో చాలా ముఖ్యమైన సలహా తీసుకుని ప్రవర్తించు. చాలా మంది విషయాలు ఉన్నాయి. క్షణికమైన సుఖాన్ని, ధనాన్ని, కీర్తిని, పొరుగు దృష్టిని, ఆరోగ్యాన్ని, చివరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇది నీ దైనందిన జీవితంలో నీ చుట్టూ జరిగే సంఘటనలు నీవు రోజు చూసేదే. అయినా నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే పంచేంద్రియ సుఖాలను అదుపు చేయగల సామర్థ్యం మీదనే మనిషి యొక్క స్థాయి సంఘంలో గుర్తించబడుతుంది. నీవు మంచివాడవా చెడ్డవాడవా అని ముద్రపడుతుంది. ఈ విధంగా మనుషులను అదుపులో ఉంచుకొని నీలోకి నీవు లోతుగా చూడు. నిరంతరం సాధన అనేది లభ్యమవుతుంది. నీలోకి నువ్వు చూడడం అంటే ఈ ప్రశ్న నువ్వు వేసుకోవాలి. నేను ఎవరని, నేను ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను, నా కర్తవ్యం ఏమిటి? ఈ దేహము నేను కాదు, నేనే వేరు, ఈ దేహమే వేరు. మీరు కాదా? ఏమ్మా, ఈ దేహము నేను కాదు, నేనే వేరు, ఈ దేహమే వేరు అంటే ఏమర్థం ఇక్కడ? మనంతా చెప్పాను కదా. మీ పేరేమి? ఆత్మస్వరూపము. అదేమో ఈ దేహం యారే, లోపల ఉండే భగవంతుడు యారే. అది అది ఉంటుంది. నాలో భగవంతుడు ఉంటాడు. రమణ మహర్షి ఏమంటాడంటే నీవు బయటికి పోయి ఆకాశాన్ని చూసి నాలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటే పూజ అయిపోయినట్లే అంటాడు. ఇన్ని రామాయణం వద్దు, అక్కడ పోయి నాలో భగవంతుడు ఉన్నాడు అనుకో. ఇది పూజ చేసేది ఏమిటికి? భగవంతుడు ఎక్కడ ఉండాలనే కదా. మీరు బయటకు పోయి ప్రకృతిని చూసి, ప్రకృతినే అమ్మవారు. అమ్మవారు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే అమ్మవారు. శివుడు, శివశక్తి, ఆ శక్తి శివ ఇద్దరు ఒకటి అవుతే అయిపోయింది. శివశక్తి అంటాం. చెప్పండి, ఏది ఏది పాటిస్తారు? ఏది గురుదక్షిణ? ఎవరికి ఏముంటే అది వల్ల ఎవరికి ఏముంటే అది ఇలా చూడండి, ఇంకా చూడండి. నా చుట్టూ ఉన్న నా భార్య బిడ్డలు, నా బంధువులు కొంతవరకే నా వారు, తరువాత ఎవరికి వాళ్ళే. నేను ఒంటరిగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. నేను ప్రపంచంలోకి వచ్చిన తర్వాతనే బహుబంధులు ఏర్పడవి. కనుక నాతో పాటు నా వాళ్ళు అనుకునే బంధుజనులు ఎవరు రారు. వస్తారా? అడిగి చూడండి, వస్తారా? మీరు పోయేటప్పుడు తెప్పించుకోపోదాము. కుక్కుని కూడా తీసుకుని పోయాడు. ఎవరు? ధర్మరాజు పైనకి కుక్కుని కూడా తీసుకుని పోయాడు. నేను జన్మరాజ్యం చెప్పుకోలే. జన్మరాజ్యం కావాలంటే అంత పవిత్రంగాను పవనంగాను ఉండాలి. కనుక నువ్వేం చేయాలి? మంచి సద్గురువును పట్టుకోవాలి, ఆశ్రయించాలి. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువునే వెతుక్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యము భగవంతుని కటాక్షము. అది ఉంటేనే ఇక్కడ పారాయణ జరిగింది, పారాయణ జరుగుతుంది. భగవంతుని కటాక్షము. గ్రంథాలు చదివినా, లేదా రచించినా, వేదాలు వదిలించినా, యజ్ఞాగాలు నిర్వహించినా ఆత్మ సాక్షాత్కారం కాదు. ఆత్మ నిన్ను వరిస్తే నీవు ఆత్మ సాక్షాత్కారం పొందగలవు. పేరాశే, దురాశే, లోపితను నీవు వదలంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు. నీ వద్ద 250 రూపాయలు ఉన్నావు కదా, నేను 5 రూపాయలు అప్పు కోసం ప్రయత్నించినా నీవు జేబుల నుండి పైకం బయటపట్టలేదు. నిజంగా నాకు ఈ రోజు ఈ సమయంలో 5 రూపాయల అవసరం మాత్రం లేదు. నీకు డబ్బుపై ఎంత పేరాశ ఉందో తెలుసుకోవాలంటే నేను అప్పు అని నాటికి మాటించాను. ఎవరికైతే సంపద ఎందు, సంతానమందు అభిమానం చావదో, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. ఎవరికైతే సంపద ఎందు, సంతానమందు అభిమానం చావదో. మీరు ప్రేమించండా, మీ కూతుర్ని చూడొద్దండా అని చెప్పలేదు స్వామి. కరెక్ట్గా ఇక్కడ అర్థం చేసుకుంటా. అభిమానం, నా కూతురు లేకుండా నేను చచ్చిపోతాను కాదు. మీరు డ్యూటీ చేయాలంతే. ఎవరికైనా కానీ డ్యూటీ చేయాలి. మీరు వచ్చారు, ఎవరిచ్చారు మీ కూతుర్ని?
భర్తను ఎవరిచ్చారు, భార్యను ఎవరిచ్చారు? భగవంతుడు. అది ఎక్స్పెక్టేసి నేనే అంటే క్లియర్గా బాగా. దానికే ఈ పుస్తకం బాబాజీ మీరు చదివితే అన్ని గ్రంథాలు చదివినట్లు లెక్క, అన్నీ చెప్పినారు, అన్నీ వచ్చింది దీనికి. దానికి నాకు కూడా సాయినాథుడు ఇచ్చాడు ఇది గౌరవం. చూడండి, ఎవరికైతే సంపద యందు సంతానమందు అభిమానం చావదు వారు బ్రహ్మమును చూడలేరు. ఒక వ్యక్తి మీద కానీ ఒక విషయం మీద కానీ ఉన్న మితిమీరిన అభిమానమే భ్రమ. ఎంత సంపాదించిన కానీ దాహం తీరని తృష్ణ సముద్రంలోని భయంకరమైన సుడిగుండములు వంటివి. ఆ సుడిగుండములలో అసూయ, మాత్సర్యము, మోహము, అహంభావము, గర్వమని ముసుళ్ళు తిరిగాడుతుంటవి. కనుక ఎవడు మోయ రైతుడో, అభిమాన రైతుడో, కోరికలు లేనివాడో వాడే అట్టి భయంకరమైన సుడిగుండములను దాటగలడు. ఎంత పండితులైనప్పటికీ ఫలాపేక్ష రైతులు కానీ వారి పాండిత్యము నిరుపయోగము. గర్వాంకారంతో విరిమిగే వారి విషయంలో గురుబోధులు నిష్ప్రయోజనములో. పవిత్రమైన మనుషులైన మనకి ఆధ్యాత్మిక బుద్ధిలో బుడుదల పోసిన పన్నీరే వాళ్ళ నిష్ప్రయోజనమే కదా. నీవు దేనిని జీర్ణించగలవో దానినే భుజించవలను. నీవు ఏది జీర్ణమవుతున్నవికి అదే భుజించాల. నా వద్ద ధనబండారం నిండుగానే ఉన్నవి, ఏది కావాలంటే అది ఇవ్వగలను, కానీ దాన్ని స్వీకరించి అర్హత నీకు ఉన్నదా లేదా నేను పరీక్షించుకోవాలి. నా ఈ సలహాలు చాలా శ్రద్ధ ఏమిటి కదా, వాటిని ఆచరణలో పెట్టము, నీకు మంచిగా జరుగుతుంది. ఈ ద్వారకా వైపు నేను ఎప్పుడు నిజాన్ని చెబుతాను, అసత్యం పలకను. ఇంకా నేను వెళ్ళవచ్చు. బాబా మారా తన ప్రసంగాన్ని ముగించారు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఏది పాటిస్తారు? ఇస్తారు కృష్ణ ఏది గురుదక్షిణ ఏమేమి ఇస్తారు? గురుదక్షిణ అది ఆమె నుంచి. ఇప్పుడు మీరు బాబా చెప్పింది దాంట్లో ఏదైనా ఒకటి పట్టుకోండి, మీ ఇష్టం. మీరు ఏది అవుతుంది అనుకుంటారో దాన్నే పట్టుకోండి. ఇప్పుడు తాను ఒక నొప్పించక తిరిగేవాడు తండ్రి అన్నాడు. ఎవరిని నొప్పించకుండా తిరిగితే అయిపోయింది. అవుతుందా? ఆచితూచి మాట్లాడాలి, అవుతుందా? పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మీరు మాట్లాడే భాషని అదుపు చేసుకోవాలి కాదా? అన్ని పార్టీ వచ్చింది, అన్ని పార్టీ వచ్చింది. మనసు పెడితే అన్ని పార్టీ ఏమన్నా 102 సార్లు చదివిన్నారు బాబాది. అప్పుడు చెప్పారు, గుర్తుంది ఆమెకి. వాళ్ళ గుళ్ళో చేసినప్పుడు ఎంతో అదృష్టవంతులనే ఈ పారాయణం దొరుకుతుంది, కానీ లేకుండా దొరుకుదమ్మా. మీరు మార్పు రావాలంటే ఏమి అందులో పోయేది ఒక రోజు ఆ పేరు చెడ్డ పేరు తీసుకుపోయేది. ఇప్పుడన్నా ఇప్పుడు వరకు అయిపోయింది, పొద్దున్నే చేసిన తప్పు కూడా మర్చిపోండి. మీరు ఇప్పటి నుంచి అన్నా బాబా చెప్పింది వినండి. బాబా చెప్పింది నేను చెప్పింది ఇవ్వద్దన్న, నేను చెప్పింది ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబా చెప్పింది ఇదండి, అవునా కాల్చుకోండి. బికాస్ సత్యంతో తీసుకొని ఇది ఉందా లేదా దాంట్లో కూడా రెఫర్ చేయండి. ఏమంటే మీకు అర్థం కాలేని వాడు తెలుగు రాశాడు, అదే మరాఠీ వర్డ్స్ అవుతుంది సత్యంతో. దానికి బళ్ళ వెంకటేశ్వర చాలా బాగా రాశాడు. ఆ లాస్ట్ డే కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఏం పాటిస్తారు? ఏం పార్టీ అలా రేపు కూడా రివైజ్ అవుతుంది, రేపు కూడా మీరు ఆలోచించండి. ఏది మీరు పాటించేదానికి సాధ్యమవుతుందో ఏమ్మా తల్లి నీకు చెప్తాను, ఏమి పట్టించుకోవద్దు. వాళ్ళు ఏమని అనుకోకపోదు, అయిపోయింది. హాయిగా ఉంటాం. జరిగిందే చెప్తాను నేను. మా దీంట్లో అపార్ట్మెంట్లో, మా బెంగళూరు అనే అపార్ట్మెంట్లో, మల్లేశ్వరం దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు ఒక టీచరు, మా మిస్సెస్ కొలీగ్, అట్లే ఇంకొకరు పోస్ట్ మాస్టర్ రోజు గొడవలే వాళ్ళ ఇంట్లో. ఆ అపార్ట్మెంట్లో వీళ్ళు మాట్లాడేది స్టార్ట్ అవుతే ఓహో 7 అయింది ఉండేవాళ్ళంతా అనుకుంటాం, 7 అయింది. వాళ్ళు టైం చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇనింది అనుకో, వాళ్ళిద్దరు మాటలు 7 అయింది అనుకుంటాం. అది ఆగింది అనుకో 9 ఇది వెళ్ళిపోయాడు. వీళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చారంటే లాస్ట్కి వాళ్ళు పడుకోకపోతారమ్మా. వాళ్ళు కూడా 6-7 సంవత్సరాలు అప్పుడు నేను ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు 25-30 అంటే నేను వచ్చే 22 ఏళ్ళు అయింది ఇక్కడికి ఆంధ్రాకి వచ్చి. అప్పుడు ఫైనల్కి వచ్చేసాను. ఇంకా పోస్ట్ మాస్టర్ వచ్చి గురుగారు ఇంకా నేను అప్పుడు కూడా మంచి కోరుకున్నాను. నేను సత్యసాయి కాలేజ్ చదివింది. సత్యసాయి బాబాకి జావా పోసాను. అప్పుడు 1972లో ఇంటర్మీడియట్ నేను. దానికి గౌరవమే, అప్పుడు కూడా గౌరవమే. వాళ్ళు గురుగా నేను టీచర్గా అట్లా చూడలేదు. వాళ్ళ గురుగానే ఆ రోజు కూడా చూశారు. నేను ఉన్నప్పుడు కూడా గురుగానే చూశాను. గురుగారు కట్టుకోలేకపోతా ఉన్నాను. పొద్దున లేస్తే రామాయణమే,
నేను విడాకులు తీసుకుంటాను అన్నాడు. 20-30 సంవత్సరాలు సంసారం చేసి కొడుకు కూతురు ఉండి పోస్ట్ మాస్టర్ అదే గవర్నమెంట్ జాబు, ఈఎంని గవర్నమెంట్ జాబు, విడాకులు. మీరేమైనా సలహా ఇస్తే నేను చెప్పాను, నేను చెప్పినట్టు వింటావా అని. 100% వింటాను కూడా. చూడు, మాట ఇచ్చినట్టు తప్పొద్దు, మాట ఇచ్చింది తప్పొద్దు. ఇప్పుడు కూడా నేను గురుదక్షిణ ఇచ్చిన తప్పున వాళ్ళు లక్షలు ఖర్చు చేసినాను. మా చెన్నారెడ్డి గారు అడగండి, తిప్పాడు. ఇట్లా మాట ఇచ్చి చెప్పాడు, 2-3 లక్షలు హాస్పిటల్ పెట్టాడు. అనుకున్నాను ముందు స్టార్ట్ చేశాడు, పోయింది. అట్లా జరిగింది. మేము కూడా దానికి చాలా కేర్ఫుల్గా చెప్తా ఉంటాం, మాట జరిగిపోతుంది. అప్పుడు నేను వింటాను అన్నాడు. 100% వింటామని 100% వింటాను. ఏమి లేదప్ప, రోజు నీవు పిల్లలకి సాయం చేయి, అంటే స్నానం చేయించదు అది చేయి, కూరగాయలు గిరిగాయలు కట్ చేసి పెట్టి అక్కడ ఆయన అవసరం ఉండి లేకపోతే చూసి ఆయన ఏమి చేస్తా ఉప్పాలు చేస్తూ ఉంటే ఈ పెద్దల పై కట్ చేసి పెట్టి అట్లా చేయి. నీవు మాత్రం మాట్లాడుతా, ఆయన ఏమన్నా మాట్లాడుకోకపోతే నీవు మాత్రం మాట్లాడుతూ ఒక వారం మాట్లాడు చేయండి. సరే సత్తంకు గారు పోయారు, ఫాలో చేశారు. సరే పిల్లోడికి స్నానం చేపిస్తా ఉన్నాడు, బట్టలు వేస్తూ ఉంటాడు, ఏం మాట్లాడతాడు ఆయన ఒకటే కొట్టుకుంటా మాట్లాడుతూనే ఉంది ఆయన. సరే ఈ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ డే. సెకండ్ డే అక్కడ ఉంటారు కదా అపార్ట్మెంట్ ఇంకో కొందరు, ఏమే ఒకరే మాట్లాడుకుంటా ఉన్నావు, స్వామి లేదా అన్నాడు కదా, నీ భర్త లేదా అన్నారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. భర్త ఉంటాడు కదా, ఉంటాడో బోరుగా ఉంటాడు కదా, ఏం చెప్పాక అర్థం కాలేదు. ఏమో చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే 3వ రోజు, ఏం నీకు పిచ్చి పట్టిందా, ఒకే మాట్లాడుకుంటాడు దాని వాళ్ళే అపార్ట్మెంట్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సైలెంట్ అయిపోయాడు. ఇక ఈ మాట లేదు, ఏమీ లేదు, నేను సాక్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి లాస్ట్ 5-6 రోజులు అయ్యేపాటికే కాంప్రమైజ్ వచ్చేది. నేను ఇంకా ఏమీ అనను, నువ్వు చెప్పిందే చేస్తాను, నీకు ఇష్టం వచ్చింది చేస్తాను. వాళ్ళు ఎదురొచ్చారు, అంటే ఆ రోజు ఆదివారం మా ఇంటికి వచ్చారు. చెప్పేసి వాళ్ళు ఇద్దరు వస్తే మేమిద్దరు శుద్ధి చేద్దాం అంటే వాళ్ళు ఎట్లా ఒకటైపోయారో మేమిద్దరు శుద్ధి చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఎవరన్నా ఒకరు మౌనం ఇచ్చినారు అనుకో, వాళ్ళు ఎవరిని మాట్లాడుకుని ఇంకేం ఒకరు మౌనం మోస్తే అయిపోతుంది. అవునే కాదా కృష్ణ? అవునే కాదు, ఉండేది అదే. ఇంకా భార్యాభర్తలు, అది కాక భారతదేశంలో ఏమంటే ఎట్లా ఉడన్నా కానీ భర్త దుర్మార్గుడు కూడా భర్త దేవుడే అంటాడు. ఇది ఈ సంప్రదాయం. తాగుబోతూ దుర్మార్గుడు భర్త భగవంతుడు. ఈ ఏం చెప్పాలా, ఈ బుట్టిలో పెట్టుకొని భర్తని వేషి దగ్గర తీసుకుపోతుంది ఒక అమ్మాయి. అది యాది పురాణంలో ఉంది చూడండి. కాదు సుమతినో ఏమో అమ్మాయి, సుమతి భర్త అదే ఏమో వాడు అంగవైకల్యంలో అట్లా ఉంది, బుట్టిలో పెట్టుకుని తీసుకోకూడదు. అంటే భర్తే భగవంతుడు అనే భావన అంతే. భర్త ఏమిష్టమో అదే అని. ఇంకోటి వీళ్ళు ఎవరు, కబీర్ దాసు వచ్చిన వాళ్ళకంతా భోజనం పెట్టాలి. ఇంటికి వచ్చినాడు, ఇంట్లో ఏమి లేదు, శారీ అదే చేనేత కార్మికులు. ఒకరోజు 5-6 మంది వచ్చేస్తారు, అతిథులు భోజనం పెట్టాలి. లేదు, ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు పోయి ఆ కాంప్లైంట్ పడితే, ఇప్పుడే బాకీ ఉందమ్మా, ఇంకేమి ఇచ్చేది లేదు, ఇటు వచ్చేసినాడు. విష్ణు సమానం అతిథులు అంటే విష్ణు సమానం, మాకు వాళ్ళకి ఇవ్వాలా అది ఇది అంటే, సరే ఇస్తాను, నువ్వు సాయంత్రం నా ఇంటికి రావాలా అన్నాడు. నా ఇంటికి రావాలి, నువ్వు తీసుకుంటూ అన్నాడు. సరే వచ్చేసింది అమ్మాయి. ఏమి లేదు, ఇంకేం ఆలోచన లేదు ఆమెకి, ఏం చెప్పాను ఏం చెప్తాను ఇప్పుడు ఆలోచన లేకుండా సామాన్యాన్ని తీసుకొచ్చేసి సాయంత్రం మీరు రావాల్సిందే అని చెప్పాడు. ఓకే అండి, వచ్చేసి అందరికీ అతిథులు భోజనం చేసి పెట్టింది. ఉంది చూడండి దీంట్లో కబీర్ దాస్ దాంట్లో భోజనం చేసి పెట్టింది, అన్నీ అయిపోయింది. అతిథులు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు భర్తకి కబీర్ దాస్ చెప్తాడు, స్వామి ఇట్లా జరిగింది, నేను ఇట్లా మాట ఇచ్చాను అంటే, అదే దానికి అంత ఆలోచించారు కదా.
ఇది అతిథులకి ఉపయోగపడిన తర్వాత ఈ శరీరం ఉపయోగపడితే తెచ్చుకోపోతాడు. అది వర్షం వస్తుంది గొడవ పట్టుకుంటుంటారు. ఆ అమ్మాయి తలుపు తట్టేపడితే వానికి షేక్ అయిపోతుంది. ఇది ఎట్టొచ్చావు ఉంటాడు. నా భర్త తెప్పించుకోవచ్చాడా అని వచ్చి భర్త కాలు పడి వాళ్ళ శిష్యుడు కబీర్దాస్ శిష్యుడు అవుతాడు. అట్లా మార్పు 100% వస్తుందమ్మా. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. నేను తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు మీ ఆత్మకు చెప్పండి సార్. ఎవరు సర్టిఫికేట్ ఇప్పుడు ప్రతి మనిషిది జరుగుతూ ఉన్నది ఇదే. ప్రతి మనిషి ఏమంటే జయరామ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటారు. అవసరం జయరామ్ సర్టిఫికేట్. నీ మంచోడా కాదు మీకు తెలీదా? ఏ మనిషి కన్నా కానీ మీరు మంచోడా కాదని మీకు తెలీదా? ప్రతి మనిషికి తెలుస్తున్నారు, లోపల చెప్తా ఉంటుంది. నువ్వు మంచోడు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు ఇట్లా మాట్లాడినావు, ఇట్లా చేస్తా ఉన్నావు, ఇది సరికాదు, లోపల చెప్తా ఉన్నావు. ప్రతి మనిషికి చెప్తుంది. చెప్తుందా లేదా? ఏం పరన్నా చెప్తుందా లేదా? ప్రతి మనిషికి లోపల ఉండేది అంటే ఆత్మ అంటే అదే భగవంతుడు. అదే చెప్తా ఉంటాడు, ఈ తప్పు ఈ సరి, ఈ తప్పు ఈ సరి, నువ్వు అబద్ధం చెప్తా ఉన్నావు, నీకు అవసరం 500 1000 అడుగుతా ఉంటావు, 1000 అడిగితేనే 500 ఇస్తారు. అది కూడా ఉంది ఇక్కడ. 500 కావాలా, 1000 అడగల్లా, 500 అంటే 250 ఇస్తాడు. పని కాదు, అది కూడా ఉంది. అది బాబా పైన బాగా వేసి దృఢ సంకల్పంతో ఏది అనుకుంటే అది అయ్యేది కదా అంటాడు మా వెంకటేశ్వరం. ఇక్కడ వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేది కదా అంటాడు. అదంతా వచ్చినారు అడగండి. విశ్వాసంతో ఇక్కడ వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేది కదా, కొన్ని లింగాల పోయి కదయ్యా అన్నాడు. అది దానికి ఏం చేయలేదు. మీరు మంచి సద్గురుని పుట్టుకోవాలి. ఈ లింగా మంచి సద్గురు ఎవరు ఉంటారు బాబాకి ఆశ్రయించాలి.